సుధా సముద్రాంత హృద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాస ప్రియే. మీకు కాదు, మీ నాన్నగారికి ఘంటసాల గారంటే ఇష్టం. దైవం ఎంచుకుంటే ఎలా ఉంటుందంటే నిన్ను ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగిస్తాడు లోకానికి ఏదో చేయటం కోసం. మనం ఏదన్నా ఒక రంగంలో స్టిక్ అయిపోయిన తర్వాత అక్కడే ఉండిపోతుంది. బికాజ్ ఆఫ్ శాస్త్రీయ సంగీతం తెలియని బాలసుబ్రహ్మణ్యం గారి వల్ల పెద్ద సంఘటన ఏదో జరిగి ఉండాలి. దీని ఫైనల్ డెస్టినేషన్ ఏదో పరమాత్మ నిర్ణయిస్తున్నాడు. అందుకని ఈ 125 సినిమాల్లోనూ నా ఒక్క సినిమా కూడా సక్సెస్ లేదు. ఇక్కడ చాలా మంది భాష తెలిసిన వాళ్ళు ఉన్నారు, సంగీతం తెలిసిన వాళ్ళు ఉన్నారు, అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. అని పాడండి. రెహమాన్లో తెలుగు ఎంత, నేతి బీరకాయలో నెయ్యంత. ఒక పక్క ఆధ్యాత్మికత, భగవద్గీత వీటన్నిటిని చేస్తూ కూడా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం. కొంచెం దిగజారితే అవకాశాలు వస్తాయి అనుకునే ఆడపిల్లల సంఖ్య కూడా పెరుగుతుంది. ముందు మాతృదేవోభవ అంది కానీ పితృదేవోభవాన్లా. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక రేంజ్లో మీరు పొగడ్డం అనేది నేను చూశాను. సనాతన ధర్మం అని ఒక స్టేజీ మీద ఆయన మాట్లాడినందుకు కొన్ని కోట్ల మంది నెక్స్ట్ మినిట్ గూగుల్లో సెర్చ్ చేశారు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి నువ్వు హిందువా అని అడిగి నేను హిందువే అంటే కన్ఫర్మ్ చేసుకుని మరి 26 మంది హిందువుల్ని చంపేసిన భారతదేశంలో ఉన్న సనాతన ధర్మ భావజాలం వల్లే ఇన్ని మతాలను మేము కావులించుకోగలిగాం. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ షో విత్ ఎన్టీవీ. భగవద్గీత అనగానే మన కళ్ళ ముందు 2 అంశాలు మెలుతాయి. ఒకటి ఘంటసాల గారి గాత్రం అయితే, రెండోది ఒక రూపం మన కళ్ళ ముందు మెదులుతుంది. ఆయన మరెవరో కాదు, అభినవ ఘంటసాలగా కీర్తించబడే శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు. ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం తారక్. మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అయ్యా నాకు కూడా. ఎందుకంటే ఎవరైనా కూడా ఒక మనిషి పుట్టిన తర్వాత వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక అంశం మీద ఫోకస్ చేస్తారు, దాంట్లోనే సక్సెస్ అవుతారు. బట్ మిమ్మల్ని చూసుకుంటే ఒక సినీ పాత్రికేయుడిగా ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు, తర్వాత గాయకుడిగా మారారు, అక్కడి నుంచి మ్యూజిక్ డైరెక్టర్గా మారారు, అక్కడి నుంచి ఇప్పుడు భగవద్గీత ఫౌండేషన్ స్టార్ట్ చేసి దాని ద్వారా అంటే చాలామందికి అవసరమైన సబ్జెక్ట్ ఈ రోజుల్లో తమ జీవితాలని అసలు ఎందుకు పుట్టాము, ఎలా బ్రతుకుతున్నాము, ఎలా బ్రతకాలని నేర్పించే ఒక విధానాన్ని దాన్ని అందరికీ పరిచయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు సార్. సో దానికి ముందుగా మీకు శుభాభినందనలు. ఈ మహాయజ్ఞం ఇలా ముందు కొనసాగాలని చెప్పి కూడా మనస్ఫూర్తి కోరుకున్నాం సార్. ధన్యవాదాలు. ఎస్ సార్. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఒక రంగంలో ముందుకెళ్ళడం అనేది సర్వసాధారణం సార్. మీరు ఇన్ని రంగాల్లో ప్రవేశించారు, ప్రతి రంగంలో కూడా రాణిస్తూ ముందుకు వెళ్ళారు. సో ఎలా సాధ్యపడింది ఇది? దీనికి మీకు చిన్నతనంలోనే బీజం పడింది అనుకోవచ్చు. నేను ఈ కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతా. ఈ కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్మటం అన్నది ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నానో ఈ స్థితి నుంచి ఇస్తున్న స్టేట్మెంట్. అంటే దాదాపుగా 4 దశాబ్దాల నుంచి అంటే నా ప్రయాణం ప్రారంభమై ఇక్కడ దాకా కొనసాగటానికి ఒక్కొక్క మెట్టు ఎక్కితే కదా మనం శిఖరం దాకా వెళ్ళేది. సో ఒక్కొక్క మెట్టు నేను ఎక్కాననే భావన నాకు ఎప్పుడు కలగల. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదేంటి మనం ప్రయత్నించకుండా ఇందులోకి వెళ్ళామేమిటి, ప్రయత్నించకుండా ఇందులోకి వచ్చామేమిటి, ఎవరో నడిపిస్తున్నట్టు, ఎవరో మనని చేయి పట్టుకుని ఇందులోకి లాగేస్తున్నట్టు. అసలు మన ఆలోచనలు వేరు, మనం చేస్తున్న పని వేరు. ఈ ఆలోచనలు ఏవి, మన ప్రయత్నపూర్వకంగా చేసే ఆలోచనలు ఏవి ఫలించలేదు. ప్రయత్నం లేకుండా పరమాత్ముడు ఏదో అసలు నువ్వు అటు కాదురా ఇటు అని తల్లిదండ్రుల బిడ్డని వాళ్ళ తప్పుటడుగుల్ని సరిచేస్తూ ఒక మార్గంలోకి ఎలా ప్రవేశపెడతారో పరమాత్మ ఇన్ని దశల్లోనూ కృష్ణ పరమాత్మ ఆల్ ద క్రెడిట్ గోస్ టు కృష్ణ పరమాత్మ. ఖచ్చితంగా. అందుకనే భగవద్గీత పూర్తయిన తర్వాత కూడా మొదటి థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి అనుకున్నప్పుడు ఈ 10 సంవత్సరాలు కష్టపడి నేను ఇరగదీసేశాను. మొదట్లో ఉండొచ్చు అది నేను ప్రారంభించాను అన్నది మొదట్లో అహం ఉండొచ్చు. పూర్తయ్యే టైంకి చిచి నేనేం కాదు అంతా నువ్వే చేయించుకున్నాడు. అందుకని త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే అంటే దాని అర్థం ఏమిటంటే పరమాత్మ ఈ వస్తువు నువ్విచ్చింది, ఈ గాత్రం అనే వస్తువు నువ్విచ్చింది, శరీరం ఇదంతా నువ్విచ్చింది,
దీంట్లో భగవద్గీత పాడగలిగే ఒక అర్హత ఏదన్నా ఉంది అంటే అది చిన్నతనంలో, బాల్యంలో నన్ను డిగ్రీ వరకు, బాల్యం నుంచి నేను చదివిన బీఏ వరకు నేను సంస్కృతం నాతో కొనసాగింది అంటే నా తల్లిదండ్రులు ఆ సంస్కృత మార్గంలో ప్రవేశపెట్టడం. హ్మ్. సెకండ్ లాంగ్వేజ్ అది. మాకొక పాలపర్తి వెంకట సుబ్బారావు గారని మా సంస్కృతం మాస్టర్ ఉన్నారు. సార్. సో వారి దగ్గర నుంచి సంస్కృతం నేర్చుకోవడం. హ్మ్. స్కూల్లో ఒక పీరియడ్ ఆ టీచర్ ఎవరో రాకపోతే ఆ ఖాళీ పీరియడ్‌లో ఆ 45 నిమిషాల్లో ఆకుల వెంకట రత్నారావు గారనే మా గద్దే వెంకట సత్యనారాయణ శిశు విద్యా మందిరం అనే స్కూల్లో శిశు విహార్లు ఇవన్నీ. సార్. ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్. హ్మ్. అక్కడ తిరుగుతుండేవాళ్ళం. నా దృష్టిలో ఆర్ఎస్ఎస్ అంటే ఈ దేశం గురించిన భావజాలాన్ని ప్రతి వ్యక్తిలోనూ నింపగలిగే అత్యద్భుతమైన ఫ్యాక్టరీ, సంస్కారవంతమైన ఫ్యాక్టరీ ఈ ఆర్ఎస్ఎస్. దేశంలో ఒక్కటే ఉంది. అది ఆర్ఎస్ఎస్ మాత్రమే. హ్మ్. వాళ్ళు మన అమ్మనంటే మనం ఊరుకోం చూసారా? అదే సార్. మన నాన్ననంటే మనం ఊరుకోం. మన పిల్లలనంటే ఊరుకోం. మన ప్రాపర్టీ మీద ఎవడన్నా కన్ను వేస్తే ఊరుకోం. అలాగే ఈ దేశాన్నంటే ఊరుకోం అనే ఒక వ్యవస్థ ఉంది. అది ఆర్ఎస్ఎస్. హ్మ్. అది చాలా గొప్ప భావజాలం అది. దేశభక్తుల కథలు చెప్తుంది. హ్మ్. ఛత్రపతి శివాజీ 395వ జయంతి ఇవాళ మనం చేసుకుంటున్నామంటే హూ ఈజ్ ఛత్రపతి శివాజీ అనగానే మనం ఒక విషయం మాట్లాడుకుంటున్నాం. హ్మ్. అని హిందుత్వాన్ని కాపాడినవాడు. హ్మ్. కానీ ముస్లింలకు వ్యతిరేకం కాదు అది. అది సార్. ఎందుకంటే అతని సైన్యంలో 65% ముస్లింలే ఉన్నారు. హ్మ్. అందరినీ సమానంగా చూశాడు. చూసాడు. ఎవరైతే హిందుత్వాన్ని దెబ్బతీయటం కోసమో, మన భావజాలాన్ని దెబ్బతీయటం కోసమో, ఈ దేశపు అస్తిత్వాన్ని నాశనం చేయడం కోసమో, మన భూమిలో, మన మాతృభూమిలోకి ప్రవేశించి మనల్ని నాశనం చేసేవాళ్ళని అలా ఊరుకోలేదు ఆయన. హ్మ్. అక్కడ తీవ్రంగా వ్యతిరేకించి పోరాడు. అందరూ సమానమే ఇప్పుడు మాట్లాడుతున్నారు చూడండి, నాన్ సెన్స్ అది. సార్. సృష్టిలో పరమాత్ముడు సృష్టి సమానం, కానీ సృష్టిలో ఏది సమానం కాదు. హ్మ్. దేనికదే యునీక్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరే, నేనే. అదే మీకున్న ఎవరికి ఇద్దరు పిల్లలు మీకున్న ఇద్దరు పిల్లలు ఎవడ ఐడియాలజీ వాళ్ళదే. హ్మ్. అలా ఆయన ఆ స్థాయి భావజాలానికి కారణం ఏంటంటే దానికి బీజం వేసిన నాన్న దైవభక్తి, దేశభక్తి, కర్తవ్యనిష్ట, నిష్కామ కర్మ. ఇది నాన్న జీవితం అంటే. జీవితం అంటే తీసుకోవటం కాదు, తిరిగి ఇవ్వటం కూడా. అది మోస్ట్ ఇంపార్టెంట్. తీసుకున్నవాడు ఎప్పుడు వాడు దాంతో మనం తీసుకున్నది మనలోనే కరిగిపోతుంది. తర్వాత కాలంలో విరిగిపోతుంది. హ్మ్. కానీ మనం సమాజానికి ఇచ్చేది అదే మనతో వస్తుంది. చిత్సు అంచుపైన నడిచొచ్చేదే నిక్కమైన కీర్తి అని నారాయణ రెడ్డి గారు అన్నట్టు. హ్మ్. సో అట్లా మా మా ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆ మార్గం మా తల్లిదండ్రులు అందరూ ప్రవేశపెట్టడం, సంఘం, శాఖ, అక్కడికి వెళ్ళి మేము ప్రాక్టీస్ చేయడం, ఎస్. ఈ కరసాములో ఎక్సర్సైజ్లో ఆ లాగు వేసుకుని హ్మ్. నమస్తే సదావత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం అని మాట్లాడుతూ ఈ దేశం గురించి, ఈ దేశపు ఏమంటారు దాస్య శృంఖలాల నుంచి భరత్మాతని విముక్తి గావించడం కోసం అసలు తపన పడ్డ మహాత్ముల గురించి హ్మ్. మా ఆకుల వెంకటరత్నారావు గారు కానీ, ముఖ్యంగా శనగవరపు వెంకటేశ్వర్లు గారు, వారు ఈ శాఖకి హ్మ్. అండ్ హీఈస్ ది సోల్. సో ఆయన చెప్తుంటే, కొంతమంది చెప్తుంటే అలా ఉంటుంది, హ్మ్. కొంతమంది మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది, కొంతమంది మాట్లాడుతుంటే అట్లా చప్పట్లు కొడతాం, కొంతమంది మాట్లాడుతుంటే స్థానంలాగా విని వెళుతూ దాన్నే ఆలోచిస్తూ వెళతాం. కొంతమంది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి లేదు ఇవాళ ఈయన చెప్పింది కరెక్ట్, ఇదే మార్గంలో నడవాలి అని ఒక స్థిరమైన నిష్టతో బలమైన లక్ష్యం ఏర్పరచుకొని ముందుకు వెళ్ళిపోతాం. ఈ బాల్య దశలో వీళ్ళందరూ వీళ్ళ ముందు నుంచి పెరిగిన వాళ్ళం, నడిచిన వాళ్ళం. ఇప్పుడు ఇది ఎవరు ప్లాన్ చేసుకున్నారు చెప్పండి? మనం ప్లాన్ చేసుకుంది మనం కాదు. ప్లాన్ చేసుకుంటాం. గాడ్ ప్లాన్ ఖచ్చితంగా దీన్ని డెస్టినీ అంటాం. డెస్టినీ అంటాం. మనకి ఎవడు కలవాలో వాడు దుర్మార్గుడైనా మంచివాడైనా అది డెస్టినీ అంతే. నీ డెస్టినీ బాగుండకపోతే ఒక దుర్మార్గుడే మిమ్మల్ని పక్కన పట్టుకుని వెళ్ళిపోతాడు తీసుకుని. ఎస్. సో అట్లా నాకు ఆ బాల్య దశలో వీళ్ళందరూ ఒక సన్మార్గంలో నడిపించే, మనల్ని ఉత్తేజితుల్ని చేసే, అలాగే బలమైన లక్ష్యాన్ని ఏర్పరిచే, జీవితం విలువ తెలియచెప్పే మహాత్ముల మధ్యలో మేము పెరగటం అది మా అదృష్టం అనిపిస్తుంది. వీటిల్లో ప్రధానంగా ఏమిటంటే మా అమ్మగారు శ్రీలక్ష్మి అమ్మగారు, ఆవిడ చాలా గొప్ప గాయని. ఆవిడ అన్నమయ్య కీర్తనలు, ఈ సినిమాల్లో ఉండే భక్తి పాటలు అవి పాడుతుండే. మా నాన్నగారు ఘంటసాల గారికి అసలు మహాప్రియుడు, చాలా గొప్ప గాయకుడు ఆయన. కాశీ విశ్వనాథ శర్మ గారు ఓకే. చాలా గొప్ప గాయకుడు ఆయన. ఆయన నోట్లోంచి ఘంటసాల పాట, మా అమ్మ గాత్రంలోంచి ఈ అన్నమయ్య కీర్తనలు, ఇవన్నీ వింటూ పెరగటం వల్ల దాని ప్రభావం మన మీద ఎంత ఉంటుందో చూడండి. వాళ్ళు చూపించిన టార్చ్ లైట్లోనే నడుచుకుంటూ వాళ్ళు చిన్నప్పుడు
తారలెల్ల పగలు పరదాల దాగే, రాత్రి వేళనవి దిగంబరంబులయ్యే, పానశాలయలేనిదేదైననేమి, బడియు గుడియు సత్తరువు సర్వము నొకటే, బ్రతుకుపై నిల్త విశ్వాస పడెదరేలా, ఏరి లోకాల నేలిన వీరులెల్ల, ఎంతో ఉత్సాహపడుతూ కష్టింతు ఔరా, మృతియలేకున్న రుచియేది బ్రతుకులోనా. ఎంత గొప్ప ఘంటసాల గారు పాడింది, గొప్ప కావ్యఖండిక. అదే సార్. మిర్జా గాలిబ్ రాసిన ఈ కావ్యఖండికల్ని దాశరథి గారు తినిగీకరించారు. తారలెల్ల పగలు పరదాల దాగే, పగలు అనే పరదాల డే టైం మనకి కనిపించవు నక్షత్రాలు. అవును. రాత్రి వేళ నవి దిగంబరంబులయ్యే. అంత అందంగా, అంత అద్భుతంగా ఆకాశాన్ని పవిత్రం చేస్తూ, కాంతిమయం చేస్తూ, ఆనందమయం చేస్తూ అందంగా కనిపిస్తాయి. అది చెబుతూ అలా వర్ణిస్తూ వర్ణిస్తూ బ్రతుకుపై నింత విశ్వాస పడిదరేలా. ఏం లైఫ్ అంటే ఏంటి, పర్మనెంట్ అనుకుంటున్నావా? ఏరి లోకాల నేలిన వీరులెల్లా లేరు అని చెప్తూ చివరికి అంటాడు, బ్రతుకు బ్యూటీ ఏమిటో చెప్పాడు ఆయన. ఎంతో ఉత్సాహపడుతూ కష్టింతు అవురా, మృతియే లేకున్న రుచి ఏది బ్రతుకులోనా. సకాలంలో వెళ్ళిపోవాలి అంతే. జీవితాంతం ఉన్నా కూడా ఏంటి ఇంకా పాపిచిరాయు అని కూడా మాట్లాడుకుంటారు వాడు ఎన్ని సత్కార్యాలు చేసినా. అవును. అవి చెప్తూ అంటే దీంట్లో అన్యాపదేశంగా ఏమిటంటే, నాన్న జీవితం అంటే నీకు దీర్ఘ జీవితం కాదు, దివ్య జీవితం గడుపు అని చెప్పి. ఎంత కాలం బతిగా ఉన్నది కాదు, జనాల హృదయాల్లో ఎంతకాలం స్థిరంగా ఉండేటన్ని గొప్ప పనులు చేస్తూ జీవితాన్ని గడిపావన్నది ఇంపార్టెంట్. ఇవి మీకు బాల్య దశలోనే చెవులకి వినపడుతున్నాయి అనుకోండి, అప్పటికి మనకి వాటి అర్థం తెలుసుకునే సంస్కారం ఉండకపోవచ్చు. కానీ తదనంతర కాలంలో ఏది కంటే ఉత్తర కాలంలో, తర్వాత కాలంలో మీరు 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ వచ్చేసరికి చిన్నప్పుడు చెప్పిన నాన్న చెప్పిన పద్యం, అమ్మ చెప్పిన పాడిన మాట, ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నప్పుడు, అవన్నీ లోపల తిరుగుతున్నప్పుడు మీకు ఇంకా వేరే ఆలోచనలు లేవు, వేరే ఆలోచనలు రావు. ఏదైతే ఇంపర్మనెంట్గా ఉంటాయో, మీరు లౌకికమైన సుఖాలను మీరు ఎంజాయ్ చేయడానికి ఉవ్విళ్ళుతుంటావో వాటి మీద నుంచి దృష్టి మరలుతుంది. మోస్ట్లీ ఆ బీజమే. నేను ఘంటసాల గారు వెళ్ళిపోయే సమయానికి నా వయసు ఒక 7 ఏళ్ళు మిత్రమా. 7 ఏళ్ళకి ఏం తెలుస్తుంది, శబ్దం వినడం తప్ప. ఆ వినే శబ్దం కూడా సంస్కారవంతమైన శబ్దం అయితే అలా వింటూ పెరుగుతాం. ఏ ఆహారం అయితే మన పెంచుతుందో మన భావజాలం, మన భాష కూడా ఆ సంస్కారంతో పెంచాలి. ఊరికే శరీరం పెరగటం కాదు, అది సంస్కారంతో పెరగాలి. సో చిన్నప్పుడు అది కనుక లేదనుకోండి, ఇట్లాంటి సంస్కారవంతమైన ఏమంటారు పునాది లేదనుకోండి, అట్లాంటి లేని పునాది మీద, సంస్కారరహితమైన పునాది మీద కట్టబడే జీవితం అనే సౌధం అది ఎలా ఉంటుందంటే, అది అందుకనే చాలా అందరికీ చెప్పారు, ముందు పిల్లలతో టైం స్పెండ్ చేయండి తల్లిదండ్రులారా దయచేసి. ఎందుకంటే వీడే రేపు భవిష్యత్తులో హీరో అవుతాడు. వాడు పిచ్చి మాటలే మాట్లాడతాడు, స్క్రీన్ మీద పిచ్చి మాటలే మాట్లాడతాడు. ఇది భలే కిక్ ఉంది అని కూడా అంటాడు వాడు. ఇందులోంచే ఒక డైరెక్టర్ పెరుగుతాడు. వాడు ఇన్హ్యూమన్ సినిమాలే తీస్తాడు. వాడు జంతువు అనే పేరు పెట్టి, యానిమల్ అనే పేరు పెట్టి కూడా తీసేస్తాడు. దాని ఇంపాక్ట్ ఏమంటే దర్శకుడు కానీ, జీవితం కానీ, మనం మాట్లాడే మాట కానీ, వేదిక ఎక్కుతున్నప్పుడు మాట్లాడేది, సమాజంలోకి వెళుతున్నప్పుడు ప్రవర్తించేది, ఇవన్నీ కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది నేను పరిశీలిస్తూ ఉంటారు. ఇది నువ్వు బలం అందిస్తున్నావా, బలహీనత అందిస్తున్నావా? సో ఈ మార్గంలో నిన్ను చూసి ఇంప్రెస్ అయ్యేవాడు, పాపం వాడికి ఏం తెలియదు, వాడు సామాన్యుడు. నిన్ను చూసి ఆకర్షితుడయ్యేవాడు. వాడిని నడిపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అందుకని పాత రోజుల్లో రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, వాళ్ళ సినిమాలో పాటలు, నేను ఎప్పుడో ఒక ఉదాహరణ కూడా చెప్పాను. దుక్కుపాటి మధుసూదన్ రావు గారు
ఆయన ఇవాళ ఆయన 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 ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ఇవాళ తీయబోయే సీన్ ఏమిటి అని రైటర్ని అడిగాడు ఆయన. రైటర్ ఈయనతో మాట్లాడాడు, ఈయన చెప్పాడు, ఇవాళ తీయబోతున్న సీను తెలతెలవారింది అప్పుడే, గోవులు అరుస్తున్నాయి, పక్షులు కూస్తున్నాయి, గొబ్బెమ్మలు ఇంటి ముందు సంక్రాంతి, పాలవాడు వచ్చి తలుపు కొట్టాడు, తలుపు కొట్టగానే హీరో తలుపు తీశాడు. ఈ సీన్ అంతా చదువుతున్నాడు అతను. హీరో తలుపు తీశాడు. తలుపు తీయగానే అదేంటి అయ్యగారు ఇవాళ మీరు తలుపు తీశారు, పాలు పోయించుకోవడానికి మీరు గిన్నెస్తున్నారు, అమ్మగారు ఊళ్ళో లేరా అని అడిగాడు పాలవాడు. వెంటనే అయ్యగారు ఊళ్ళోనే ఉన్నారా, అమ్మగారు స్నానం చేస్తున్నారు, అందుకని నేను తీసుకొచ్చాను అనగానే వెంటనే ఒక నిర్మాత మధుసూదన్ రావు గారు, అదే అవే జ్ఞానం ఉందా నీకేమన్నా అన్నాడు. ఏముంది సార్ ఇందులో అన్నాడు అతను. అప్పుడు ఈయన అన్నాడు, అమ్మగారు స్నానం చేస్తున్న ఇన్ఫర్మేషన్ పాలవాడికి ఎందుకు, నీకేమన్నా జ్ఞానం ఉందా అని అడిగాడండి ఆయన. అంత చిన్న వాడేంటి, వాడు స్నానం చేస్తుంది వాడు ఊహించుకోవాలా, ఈ ఇన్ఫర్మేషన్ వాడికి అవసరమా? ఇది కదా సెల్ఫ్ సెన్సార్ అంటే. తర్వాత కాలంలో ఇప్పుడు ఇది ఇక ఆ మధ్యన కూడా ఎస్వి కృష్ణారెడ్డి, కొంతమంది అట్లాంటి నా సినిమా మీద ఏ సీన్లో అయినా కత్తెర పడితే అది నాకు అవమానం అంటాడు ఎస్వి కృష్ణారెడ్డి. ఇవన్నీ బిఎన్ రెడ్డి గారు, ఇది మధుసూదన్ రావు గారు, ఇట్లాంటి మహానుభావులందరూ చాలా గొప్ప గొప్ప డైరెక్టర్స్ అందరూ వాళ్ళ ఐడియాలజీలు. అందుకని గీత చెప్తుంది, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చైవా వాంగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు పాడుతున్నప్పుడు, నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు ఇవన్నీ ఆ కేటగిరీ కిందకి వస్తాయి. ఆ వినేవాడు, పరిశీలించే వాళ్ళలో అనారోగ్యకరమైన భావోద్వేగాలకి ఏమాత్రం తావు ఉండకూడదు. అలా ఉండకపోతేనే అది వాచిక తపస్సు అవుతుంది. నీ మీద అంత బాధ్యత ఉంది. జీవితం అంతే పద్ధతిగా నడవటం, చిల్లరగా నడవటం కాదు. నా ఇష్టం అని హెడ్డింగ్ పెట్టే అర్హత, హక్కు ఎవరికీ లేదు. నా ఇష్టం కాదు అది. నీ ఇష్టం నీ ఇంట్లోనే నీ వాళ్ళు అంగీకరించరు. రోడ్డు మీదకి వచ్చి నా ఇష్టం అన్నావంటే యు ఆర్ లైక్ ఏ బీస్ట్ అని అర్థం. నా ఇష్టం అనుకుంటూనే రోడ్డు మీద జంతువులు 1-2 రోడ్డు మీద కానించుకుంటూ వెడతాయండి. ఎందుకంటే వాడి సంస్కారం లేదు. తర్వాత ఏమవుతుందో తెలియదు వాళ్ళకి, వాటికి. మరి మనిషి కూడా అలాగే ప్రవర్తిస్తే ఏమి తేడా? అంతేగా. ఇలా వెళ్తే ₹1,00,000 వస్తున్నాయి, ఈ మార్గంలో వెళ్తే ₹100 వస్తాయి అంటే ధర్మాత్ముడు నాకు ₹100 చాలనుకుంటాడు. అప్పుడు వీడి మృగం అవుతాడు. వీళ్ళు కోట్లలో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు జ్ఞానులు. ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే అర్జునుడు, ఆయనే ధర్మరాజు, ఆయనే భీష్ముడు, ఆయనే హరిశ్చంద్రుడు. వీళ్ళ పేర్లు చెప్పుకోవట్లా ఒకటి. వాళ్ళు అంటే ఎన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. జస్ట్ ధర్మాన్ని అనుష్ఠించటం వల్ల. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటాడు. సో అట్లా నాన్నగారు, అమ్మగారు, మా స్కూలు ఇవన్నీ నేను ప్లాన్ చేసుకున్నవి కాదు. నేను వెళుతున్న మార్గంలో పరమాత్ముడు ఈ జన్మకేదో ఉందిరా, నీకు నెక్స్ట్ ఉందిరా ఎవరై అన్నట్టుగా అవన్నీ అప్పుడు తెలియదు. నేను సంస్కృతం నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి తెలియదు నాకు. బాపు గారు బొమ్మలు చూస్తున్నప్పుడు నేను ఆర్టిస్ట్ని కూడా, నేను అది యాజ్ డీస్గా వేసేసేవాడిని. అది వేస్తున్నప్పుడు నేను బాపు గారంతా అయిపోవాలి అనుకునేవాడిని. చిన్నప్పుడు మనకేది క్లారిటీ లేదు. ఆ క్లారిటీ కూడా మళ్ళీ పరమాత్మ ఇవ్వాలి మనకి. ఘంటసాల గారి పాటలు పాడుతున్నప్పుడు నేను కూడా ఘంటసాల గారిని అయిపోవాలి అనుకునేవాడిని. ఎన్టీ రామారావు గారి సినిమా చూసినప్పుడు అసలు నేను ఆర్టిస్ట్ని అయిపోవాలి, హీరోని అయిపోవాలి అనుకునేవాడు. డైలాగ్ ఇలా చెప్పాలి అనుకునేవాడు. నాగేశ్వరరావు గారు భక్తుల క్యారెక్టర్లన్నీ ఆ మహాత్ముడే చేశాడు, దేవుడు క్యారెక్టర్లన్నీ ఈ మహాత్ముడే చేశాడు. ఆ జనరేషన్లోంచి మధ్యలో పుట్టినవాడు ఎలా పుడతాడో చూడండి, అవి చూస్తూ పెరిగినవాడు ఎలా పెరుగుతాడో చూడండి. ఇగో ఇలాగే ఉంటాడు. ఈ చెత్తా చెదారం సినిమాల మధ్యలో పెరిగేవాడు ఎలా ఉంటాడు చూడండి, వాడు ఆ భాషే మాట్లాడతాడు. ఇప్పుడు అందరి పిల్లలు అదే కదా సార్. భుజించు అనే జనరేషన్లో పుట్టాను నేను. ఇప్పుడు అన్నం పెట్టి కుమ్మేయి అనే జనరేషన్లో పుడుతున్నారు అనుకోండి, వాడు అలాగే ఉంటాడు. అవును. సో అది మీరు చెప్పింది ఏంటంటే ఇవన్నీ ప్లానింగ్ లేకుండా ఇక్కడ దాకా రావడానికి కారణం ఇదంతా ప్లానింగ్ అంతా. ఆల్ దట్ క్రెడిట్ గోస్ టు సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.
మీరు చెప్పినట్టు డెస్టినీ అనేది ఉంది సార్. ఎందుకంటే మీకు కాదు, మీ నాన్నగారికి ఘంటసాల గారంటే ఇష్టం. ఘంటసాల గారంటే ఇష్టం అయింది కాబట్టి మీ వాయిస్ రావడం అనేది ఆ ఫ్యామిలీలో నేను పుట్టడం దానికి ఇవన్నీ డీటెయిల్గా చెప్తుంది భగవద్గీత. మీరు పూర్వజన్మలో చేసుకున్న సత్కర్మ ఫలం ఎలా ఉంటుందంటే ఏ పని చేస్తూ 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 మీరు ఆ జన్మ చాలించారో ఆ పనితోనే ప్రారంభం అవుతారు. ఆ పనికి అనుకూలంగా ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబంలో పడేస్తాడు. శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభిజాయితే అంటాడు. ఓకే. వేస్తే సదాచారవంతులైన సంపన్నుల గృహంలో పుడతావు లేదా యోగుల కుటుంబంలో జన్మిస్తావు. ఇంకా నీ ప్రయత్నం అక్కర్లేదు. యోగుల కుటుంబంలో జన్మించగానే పొద్దునే వింటూ ఉంటావు నువ్వు. భద్రం కర్ణేభిశృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. వాటి అర్థం మనకు తెలియకపోవచ్చు. అది అది నాన్న అక్కడ వల్లి వేస్తుంటాడు, మనం వింటూ ఉంటాం. ఏంటో అది లోపలికి వెళ్ళి మనస్సు బుద్ధి ఆత్మ చైతన్యపరిచి అది దాని పని అది చేస్తుంది. నిన్ను నువ్వు దేవుడు దైవం ఎంచుకుంటే ఎలా ఉంటుందంటే నిన్ను ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగిస్తాడు లోకానికి ఏదో చేయటం కోసం. నేను అలా అనిపిస్తుంది భగవద్గీతలోకి వచ్చిన తర్వాత. అలా అనిపించింది, పూర్తయ్యే సమయానికి అలా అనిపించింది. ఇది ఏది మంది కాదు, ఆ టైంకి ఏదో పాడాలనుకున్నాం, ఆ పలకపోతే నేను అప్పుడు అందుకని వాళ్ళకి ఎందుకు నేను కృతజ్ఞతలు చెప్తానంటే తత్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన. అది పలకడానికి నువ్వు చిన్నప్పుడు సంస్కృతం నేర్చుకోవాలి, పాటలాగా పాడడానికి వీల్లేదు. తత్వంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రాజసస్యేష్టా దుఃఖశోకామయ ప్రదాహ. అంత స్పష్టంగా పలకాలంటే అది ఈ జన్మలో చేసిన తపస్సు కాదు. అది ఏదో పోయిన జన్మలో చేసుకున్నది. అక్కడ వాళ్ళకి పుట్టడం అమ్మ నాన్నకి వాళ్ళు నిరంతరం మన శ్రేయస్సు కోసం ఏదన్నా మనకి తెలియక అప్పుడు ఆ రోజులో కూడా ఏది లే 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 అనే పాట ఏంటో కిక్కున్నట్టుగా అనిపించేది. ఏం తెలుస్తుంది ఆ ఏజ్లో? వెనక నుంచి వచ్చి నాన్న డిప్ప మీద ఒకటి వేసి ఏంట్రా లేచేది, ఎవడరా లేపేది నిన్ను, పిచ్చపాటలని అన్నాడు నాన్న. అంటే నాకు తెలియదు అది సరైన దారిలో. ఆ పిచ్చ పాటలు ఏంటి నాన్న, మంచి పాటలు అంటే ఏంటి అని అడిగానప్పుడు. మంచి పాటలు అంటే ఏమిటి, ఇది పిచ్చి పాట అన్నావు, సో మంచి పాట ఏమిటి చెప్పు అంటే నాన్న చెప్పాడు అప్పుడు. అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే ఏది తనంత తానై నీదరికి రాదు శోధించి సాధించాలి అది ధీరగుణం. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. అవి అంటే సంస్కారవంతమైన భాష, ఆ కవిత్వం దాన్ని అంతే స్పష్టంగా ఉచ్చరించాలి అని మనకి స్క్రీన్ మీద చూపించిన ఎన్టీ రామారావు గారు. తర్వాత నేను జర్నలిస్టులు అయిన తర్వాత కూడా నిదానంగా అసలు బుద్ధి పెరిగి ఇంకా నాలెడ్జ్ ఇంకా పెరిగి జ్ఞానం పెరిగిన తర్వాత కూడా వాళ్ళలో కూడా నేను జర్నలిస్టుగా అయిన తర్వాత వీళ్ళని కూడా విమర్శనాత్మకంగా చూసేవాడిని. ఇంత తెలిసిన ఆయన అది పప్పు కదా. ఎన్టీ రామారావు గారు ఆ భాష తెలిసిన ఆయన పప్పు అంటాడేంటి, నడువు బయటకు నడువు బయటకు అంటాం కదా, నడువు బయటికి అంటాడేంటి. ఇది కరెక్టేనా అని నేను మన గుమ్మడి గారు వీళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు కరెక్ట్గా పట్టుకున్నారు శాస్త్రి గారు, మనం ఆయనతో చెప్పలేం కానీ ఆయన భాషా దోషాలు చాలా చేస్తూ ఉండేవాడు అని చెప్పి వాళ్ళు అంటుండేవాడు. అంటే ఎక్కడ అంటే ఆయన అనేసాడు కాబట్టి అది ప్రామాణికం అయిపోదు, తప్పే. అలాగే భగవద్గీతలో కూడా ఘంటసాల గారు అనేక ఉచ్చారణ దోషాలు ఉన్నప్పుడు అంటే పాపం ఆయనకి తర్వాత దాన్ని సరి చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు, పాడగానే ఆయన వెళ్ళిపోవడం కారణం కావచ్చు. సో అవన్నీ రీసెర్చ్ అనమాట. దాని మీద రీసెర్చ్ చేసి ఇది కాదు, ఇది ఈ పదచ్ఛేదం ఇది ఇలా కరెక్ట్గా అనాలి, ఇక్కడ కట్ చేయాలి, కలిపి అంటే అర్థం మారిపోతుంది, విడదీసి మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నప్పుడు దుర్గతిం తాత గచ్చతి అన్నాడు. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అని పాడుతున్నప్పుడు చివరిది రిపీట్ చేయాలనుకోండి మ్యూజికల్గా, దుర్గతిం తాత నగచ్చతి అనాలి, గచ్చతి అనేది గచ్చతి. సో అలా అంటానికి వీలేదు. సో ఆ రీసెర్చ్ ఎప్పటికప్పుడు నువ్వు జీవితంలో కొత్తవి తెలుసుకుంటూ 70వ ఏట 80వ ఏట ప్రవేశించిన తర్వాత కూడా పోయే ముందు కూడా తెలుసుకునే విషయాలు చాలా ఉంటాయి.
ఘంటసాల గారు అనగానే ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే మీ నాన్నగారికి ఇష్టం. మీకు అభినవ ఘంటసాల అనే బిరుదు వచ్చినప్పుడు ఆయన దాన్ని చూసారా? నాన్నగారు ఉన్నారు ఇప్పుడు. నాన్నగారు ఆ! నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నారు. హ్మ్. నాన్నగారు, అమ్మగారు. హ్మ్. నాకసలు అది నేను నిజంగా కూడా పరమాత్మకి ఎంత కృతజ్ఞుడినంటే హ్మ్. సంగీత నాటక అకాడమీ అవార్డు రాష్ట్రపతితో అవును. ముర్ము గారు చేతుల అందించారు. మీదుగా తీసుకోవడం చూశారు ఆయన, హ్మ్. అమ్మా నాన్న. హ్మ్. ఇది కాక ప్రత్యక్షంగా ఇది టీవీలో చూశారనుకోండి. హ్మ్. ఇది కాక ప్రత్యక్షంగా అబ్దుల్ కలాం గారు నా చేత భగవద్గీత పాడించుకున్నప్పుడు, నేను ఆయన ముందు ప్రత్యక్షంగా భగవద్గీత పాడుతున్నప్పుడు ఓహ్! వాడు మీ మీ కెన్ ఐ సీ యువర్ పేరెంట్స్ అని అడిగినప్పుడు ఫస్ట్ అంటే జ్ఞానులు కరెక్ట్గా నేనైనా అలాగే అడుగుతా. హ్మ్. ఆయన ఏమన్నాడంటే ఇంత విలువైన జీవితాన్ని ఇంత ఇంత యంగెస్ట్ ఏజ్లో ఉన్న మీరు భగవద్గీత పేరుతో సమాజం కోసం ఏదో చేయాలనే విలువైన జీవితం మీది, ఇంతటి విలువైన జీవితాన్ని గడుపుతున్న ఇట్లాంటి మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులను చూడొచ్చా అని అడిగారు. ఆయన నరసింహన్ గారు కూడా అప్పుడు మన గవర్నర్గా ఉన్నారు, అవును. ఉభయ నరసింహన్ గారు. రాష్ట్రాల గవర్నర్. అవును. అది నేను చాలా ఆనందపడతాను. నేను ఇన్ని సాధించినా కూడా చూడడానికి నా తల్లిదండ్రులు లేరే అనుకునే వాళ్ళతో పోలిస్తే హ్మ్. నేను నిజంగా అసలు చాలా అదృష్టవంతుడు. అయితే మీరు ఆల్రెడీ తెలుగు, కన్నడ సినిమాలు కలిపి ఒక 100 పాటల వరకు పాడారు కదా సార్? 100 ఆల్మోస్ట్ సినిమాల దాకా 100 పాడాను. 100 Yes, సినిమాల దాకా తెలుగు, పాడారు. కన్నడ. కన్నడ కలిసి. సో, మళ్ళీ తర్వాత అంటే బేసిక్‌గా మనం ఏదన్నా ఒక రంగంలో స్టిక్ అయిపోయిన తర్వాత అక్కడే ఉండిపోతాం. మీరన్నారు ఇందాక ప్రతి మలుపులో కూడా శ్రీకృష్ణుడే ఉండి నన్ను నడిపించాడనే ఫీలింగ్ అని చెప్పి. మరి ఇంకోటేంటంటే కళారంగం అనేసరికి మీరన్నట్టు అది సినిమా జర్నలిస్ట్ అయినా కావచ్చు, గాయకుడైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇదొక చిన్న గ్లామర్ ఫీల్డ్‌లో ఉండిపోవాలనేదే ఉంటది. అది అక్కడి నుంచి మరల్చాలంటే పెద్ద సంఘటన ఏదో జరిగుండాలి. ఇక్కడ చిన్న ఇంటరప్షన్ ఏంటంటే ఆ! సార్. బ్లెస్సింగ్ ఏంటంటే ఆన్ స్టేజెస్ వరకు మాత్రమే. హ్మ్. సినిమాల్లో మళ్ళీ ఘంటసాల టోన్ ఉంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. మీరు రిప్లికా హిందీ అయిపోద్ది. ఫీల్డ్కి దీనికి చాలా కిషోర్ కుమార్ వాయిస్ ఉంటే హిందీలో ఎంకరేజ్ చేసేస్తారు. హ్మ్. మహమ్మద్ రఫీ వాయిస్ ఉంటే ఎంకరేజ్ చేసేస్తారు. ఇక్కడ ఇక్కడ ఘంటసాల గారు వాయిస్ ఉంటే ఎగతాళి చేస్తారు. హ్మ్. ఇక్కడ వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది. హ్మ్. అది ఒక్కొక్కళ్ళ ఇది. యెస్. మీరు అడిగినట్టు ఏంటంటే నేను ఘంటసాల గారి పాటల్లో డెఫినెట్గా నేను మాస్టర్ చేశానని నేను చాలా గర్వంగా చెప్పుకోగలను. హ్మ్. ఈ పాట పాడడం చాలా కష్టం నా వెనక ఎవడన్నా ఒక సౌండ్ వినిపిస్తే ఆ పాట అంతు చూసేదాకా హ్మ్. మ్యాక్సిమం ఏంటంటే శివశంకరి, రసికరాజ, హ్మ్. మతి శారదాదేవి మందిరమే ఎంత సినిమా పాట పాడినా నేను దాని మీద చాలా అధ్యయనం చేశా. హ్మ్. సినిమా పాట మీకు మీ పాడేవాడికి వినే ప్రేక్షకుడికి, పాడే గాయకుడికి వినే ప్రేక్షకుడికి మధ్య ట్రావెల్ చేసే 5 నిమిషాల అందమైన వీణుల విందైన అనుబంధం అంతే. హ్మ్. ఇది కొంతకాలం తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. హ్మ్. ఒకప్పుడు ఘంటసాల గారి పాటలు అంటున్నాం, ఇప్పుడు ఎవరు పాటలేదు. అది హ్మ్. మా జనరేషన్ లాస్ట్. అదే సార్. ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు ఇప్పుడు నేను ఘంటసాల కచేరీ ఇస్తానన్నా వినేవాడేవాడు లేడు. ట్రెండ్స్ మారిపోయినాయి, వీటిని ట్రెండ్ అంటున్నాం మనం. హ్మ్. సో ఎప్పటికప్పుడు 4 సంవత్సరాల క్రితం ఉన్న పాట ఈ 4 సంవత్సరాల తర్వాత వచ్చే కొత్త పాట అనే ఏమంటారు రథచక్రాల కింద పడి నలిగిపోతుంది అది. హ్మ్. ఇప్పుడు అది ఎవరు పాడరు. హ్మ్. సో ఇట్లా అంటే ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్లో పడి పాత ట్రెండ్ పోయే పరిస్థితుల్లో ఇవాళ ఘంటసాల గారు ఎవరు పాడుకోని పరిస్థితుల్లో సినిమా పాట ఈ చెవితో విని ఆ చెవితో భలే ఉందిరా అంటారు. మా అయితే 10 సార్లు, ఆ! మా అయితే 20 సార్లు. అంతే సార్. ఆ తర్వాత అది కట్. హ్మ్. కొత్తదొస్తే ఎళ్ళిపోతది. కొత్తది వస్తే పాతది పోతుంది. కొత్తది వింత పాత రోత. తర్వాత. హ్మ్. ఇది ఎంత ఘంటసాల గారి పాట అయినా హ్మ్. అంటే ఏది నిలబడుతుంది అని రీసెర్చ్ చేసినప్పుడు ఈ సినిమా పాట ఎంటర్టైన్మెంట్, ఎన్లైటన్మెంట్ ఏంటంటే అంటే ఆత్మజ్ఞానం ఏమిటంటే క్లాసికల్, దీనికి మాతృక, దాన్ని ఎవరు చెరిపేయలేరు. అది ఎప్పటికీ అలాగే సజీవంగా ఉంటుంది. అది క్లాసికల్ సింగర్, కర్ణాటక శాస్త్రీయ సంగీతం. హ్మ్. అసలు మనం దీన్ని నేర్చుకోవాలి. హ్మ్. ఆ లక్ష్యంతో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో హ్మ్. నేను కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేను ఒక సర్టిఫికేట్ కోర్స్ వరకు చేశాను. తర్వాత ఈనాడులో నేను సితారా అనే ఫిలిం వీక్లీలో నేను సినిమా జర్నలిస్ట్గా జాయిన్ అవ్వటం. జాయిన్ అయిన 2 సంవత్సరాల్లో ఈనాడులో సినిమా పేజీ అని కొత్తగా పరిచయం చేయటం. ఈ సితార స్టాఫే సాయంత్రం 6 గంటల వరకు సితారకు పనిచేసి 6 to 8 హ్మ్. ఈనాడుకి పనిచేయాల్సి వచ్చేది. దీంట్లో ఏంటంటే నేను మ్యూజిక్ కాలేజీకి వెళ్ళే ఈవినింగ్ 6 to 7 నా లాస్ట్ అవర్ అది అక్కడ. హ్మ్. అది ఇంకా డిప్లొమా టైంకి వచ్చేసరికి ఇంకా అసలు అది నోట్లోకి ఖచ్చితంగా 5,000 వెళ్ళాల్సిందే, సంగీతం కూడు పెట్టదు అనేది ఏదో లోపల తెలియదు. దాని పట్ల ఏం క్లారిటీ లేదు. అదే సార్. ప్రస్తుతానికి ఇది నా నిర్ణయం. ఇప్పుడు ఇది మానేసి అక్కడికి వెళ్తే ఉద్యోగం పోతుంది, హ్మ్. అటు వెళ్తే అది కూడు పెట్టదు. హ్మ్.
ఇప్పట్లాగా అంత లేదు కదా, అంత వైడర్ పబ్లిసిటీ. 1987లో మాట ఇది. హ్మ్. అలా నేను శాస్త్రీయ సంగీతం నేర్చుకోగలిగాను. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న తర్వాత ఈ శాస్త్రీయ సంగీతానికి నాకు ఇన్స్పిరేషను శంకరాభరణం. శంకరాభరణం సినిమా. శంకరాభరణం సినిమా. సో అదే చెప్తుంటాను, శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ప్రారంభించి సగం దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి నాకు ఏదైతే ఇన్స్పిరేషన్ ఇచ్చిందో ఆ శంకరాభరణం పాటలు ఒకసారి వింటే, ఇదేంటి అవన్నీ లైట్ మ్యూజిక్లో పాడుతున్నాడు ఆయన, శాస్త్రీయ సంగీతం లేదది. శంకరాభరణం అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము, సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము. ఆ పాట కానీ లైట్ క్లాసికల్లో ఉంటాయి తప్ప శాస్త్రీయ సంగీతం ఏదైతే అనుస్వరాలతో దాని ధర్మంతో రాజిల్లుతుందో ఆ ధర్మం ఇక్కడ ప్రదర్శించబట్ల. బికాజ్ ఆఫ్ శాస్త్రీయ సంగీతం తెలియని బాలసుబ్రహ్మణ్యం గారి వల్ల. అది సినిమా కాబట్టి అది నడిచిపోయింది. మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది అదే. అసలు అద్భుతం అన్నాం. మాకు ఏం తెలిసిన అద్భుతం అది కాదు, ఊరికే విని అద్భుతం అని అనిపించింది. సో ఆ తర్వాత నేను జర్నలిజంలోకి వచ్చి నేను ఈ సితార ఇందులోకి వెళ్ళి నేను వెనక్కి తిరిగేస్తుంటే అప్పుడు శంకరాభరణం మీద ఎంత చర్చ జరిగిందా అని కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసులందరూ అసలు ఇందులో శాస్త్రీయ సంగీతం ఎక్కడుంది అని ప్రశ్నించడం మొదలెట్టారు. సినిమాలో ఏదైనా నడిచిపోతుంది, దాన్ని ఎవరు విమర్శించే వాళ్ళు ఉండరు. ఒకవేళ ఎవరైనా విమర్శిస్తే ఆ పండితుడు ఎవడో విమర్శించాలి. కానీ సాధారణ ప్రజలకు మాత్రమే సినిమా అవసరం కాబట్టి వాళ్ళు ఎవరు విమర్శించరు. ఏది విన్నా అద్భుతంగా ఉందని అనిపిస్తుంది. శంకర నాద శరీరాపర, అతను పర్టికులర్గా శంకరాభరణం స్వామియాజులు గారికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఆ సినిమా క్యారెక్టర్కి సంబంధించి. ఆయన శంకరాభరణం అనే రాగంలో అతను విద్వాంసుడు, అతను ద్రష్ట. అందుకని అతనికి బిలహరి శాస్త్రి లాగా, ఆ బిలహరి రాగంలో ఆ శాస్త్రి గారు చాలా గొప్ప సాధన చేసినవాడు కాబట్టి దానికి అట్లా పేర్లు వచ్చేవి. అలా వచ్చిన వాడు దాన్ని అసలు సినిమా అంత శాస్త్రీయ విద్వాంసుడు సినిమా అంతా ఆ లైట్ మ్యూజిక్లో లైట్ క్లాసికల్లో పాడుతుంటాడు ఆయన. అసలు అలా అనిపించి ఇలా ఉంది ఏమిటి అని అనుకునేవాళ్ళం. నేను ఒకసారి విశ్వనాథ్ గారితో కూడా అన్న, ఆయన అనేవాళ్ళు సక్సెస్ 100 తప్పుల్ని కప్పిపెట్టేస్తుంది, అది సక్సెస్ అయింది కాబట్టి ఫెయిల్యూర్ ఎక్కడ లేని తప్పులన్నీ బయటికి తీసుకొస్తుంది. దానివల్ల ఇది ఫెయిల్ అయింది, దీనివల్ల ఫెయిల్ అయింది. 125 సినిమాల్లో పాడినవి నేను ఎందుకు అక్కడే ఉండలేదు అంటే దీని ఫైనల్ డెస్టినేషన్ ఏదో పరమాత్మ నిర్ణయిస్తున్నాడు. అందుకని ఈ 125 సినిమాల్లోనూ నా ఒక్క సినిమా కూడా సక్సెస్ లేదు, ఒక్క సినిమా కూడా సక్సెస్ లేదు. ఈ మంచి పాటలు దొరికినాయి కానీ సక్సెస్ఫుల్ సినిమాలు కాదు. సక్సెస్ఫుల్ సినిమాల్లోంచే క్యారెక్టర్స్ కానీ పాటలు కానీ ఏదైనా ఆర్టిస్టులు కానీ బయటకు వస్తారు, లేకపోతే కష్టం అంతా పోతుంది. ఆ తర్వాత నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా ఒక ఎస్వి కృష్ణారెడ్డి గారి జాబిలి అనే సినిమాలో హీరోకి డబ్బింగ్ చెప్పాను నేను. అది కూడా ఫెయిల్యూర్. అయితే ఇవన్నీ ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది అనమాట, ఇప్పుడు ఇవే కనుక సక్సెస్ అయితే ఉదాహరణకి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అనుకో పాట, ఇంకా అక్కడి నుంచి నేను ఇందులో 100 పాటలు పాడేయటం, వేరే భాషలో పాడేయటం, ఈ భాషలో పాడేయటం, కొంతకాలం తర్వాత నేను పోతాను, నాతో పాటు పాటలు కూడా పోతాయి. నిజం ఇప్పుడు నెక్స్ట్ 2 జనరేషన్ల తర్వాత నేను చెప్తున్నా కదా, ఘంటసాల గారి పాట ఇప్పుడు లేనట్టే ఇంకో 2-3 జనరేషన్స్ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు కూడా ఉండవు. ఇప్పుడు ఏవో పాడుకుంటున్నాం మనం, ఆ ముక్కుతూ మూలుగుతూ పాడేవాళ్ళ గొంతులు చాలా అసలు అరిచి పీక నొక్కేస్తే అరిచి పాడుతుంటారు చూడండి, ఆ కైండ్ ఆఫ్ పాటలు వింటున్నాం. భాష మొత్తం సర్వనాశనం అయిపోయిన స్థితి అనమాట. సార్ ఇక్కడ నేను ఒక్కటి అడగాలనుకుంటున్నాను, మీరు ఆల్రెడీ గాయకుడిగా 125 సినిమాలు పాడారు, మ్యూజిక్ డైరెక్టర్గా కూడా చేశారు సార్. మ్యూజిక్ డైరెక్టర్గా నేను చేసింది టీవీ సీరీస్. ఏదైనా కానీ నేను అనేది ఇప్పుడు మనం చాలామంది పరభాష వాళ్ళని తీసుకొస్తున్నాం, వాళ్ళకి భాష తెలియదు, భాష నేర్పించుకుంటున్నాం, వాళ్ళకి జస్ట్ మెమరీ మాత్రమే ఉంటుంది. మనకి ఇక్కడ చాలామంది భాష తెలిసిన వాళ్ళు ఉన్నారు, సంగీతం తెలిసిన వాళ్ళు ఉన్నారు, అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే వీటిని ట్రెండ్ అంటారు, అది ఇంకేం నామ్స్ ఉండవండి. సినిమా వాడికి ఏది నచ్చితే అని పెట్టుకుంటాం, ఇదే పెట్టుకోవాలి, నిర్బంధించలేం కూడా, నిర్బంధించకూడదు కూడా. కానీ మనం విశ్లేషించి మళ్ళాంటి వాళ్ళు మాట్లాడితే అది చాదస్తంలాగా అనిపిస్తుంది. కానీ భాషని కాపాడవలసిన బాధ్యత కూడా నీ మీద ఉంది. నీ మీద ఉన్నప్పుడు నువ్వు కాపాడుతున్నావా అంటే కాపాడలేదు. ఎందుకు కాపాడలేదు? నీకు భాష తెలియదు కాబట్టి. డైరెక్టర్కి భాష తెలియదు, ఏదో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి డైరెక్ట్ చేస్తున్నాడు, అతను ఎలా తెలుస్తుంది? రైటర్స్కి ఒకప్పుడులాగా రైటర్స్ కూర్చుని పాడించగలిగే ఖాళీ రైటర్స్కి లేదు, మన వాళ్ళకి లేదు. వినేసి అయ్యో అనుకోవడం తప్ప. ఇప్పుడు ఉదాహరణకి నూంటే నా జతగా అని పాడేవాడు పేక నొక్కేసినట్టు. ఈ ప్రయత్నంలో అతను అన్నప్పుడు అది నాసిక నుంచి రావాలి కదా, ఆ నాసిక నుంచి అతను పట్టుకోలేక దాన్ని త్రో చేసేస్తూ నూల్టే అని పాడాడు. తను అని అతను అనలేడు అనమాట, అతను అనలేడు. ఇలా అది ఎవరు చెప్పాలి? అది రెహమాన్ చెప్పాలి. రెహమాన్కి రెహమాన్లో తెలుగు ఎంత? నేతి బీరకాయలో నెయ్యి ఎంత.
అంతే. అది వెళ్ళిపోతుంది జనాల్లోకి. వెళ్ళిపోతే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏదో చెవులు కొరుక్కోవడమో లేదా ఒక ఎపిసోడ్ చేయటమో చేస్తారు. దీనివల్ల వచ్చేది ఏమీ లేదు. వచ్చే లాభమో నష్టమో లేదు. ఫైనల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఆ పాట పెద్ద హిట్ కదా, అతను ఇక్కడ ఈ స్టేట్లో స్థిరపరిచేస్తారు. అన్నీ ఉల్టేనే పాడతాడు, అది ఉల్టా పుల్టానే పాడతాడు అతను. భాష స్పష్టంగా పాడే బాలసుబ్రహ్మణ్యం గారికి ₹1,00,000 ఇస్తారు, ఇతనికి 10 లక్షలు కూడా ఇస్తారు. దీనికి ఏమి ఇండస్ట్రీలో ఏమి పిచ్చ ఇక్కడ ఏమి సినిమా పరిశ్రమలో సక్సెస్ తప్ప సెంటిమెంట్స్కి తావు లేదు. రాసుకోండి, సక్సెస్ వెనకాల పడతారు తప్ప సెంటిమెంట్స్ ఏమన్నా ఉంటే మిమ్మల్ని కనిపిస్తే నమస్కారం చేస్తారు అంతే. క్యారెక్టర్స్ ఇవ్వడం, ఆపర్చునిటీస్ ఇవ్వడం, నాకు అవకాశం ఇచ్చినవాడు కాబట్టి నేను ఎంకరేజ్ చేయాలనే సెంటిమెంట్ అట్లా ఏమీ ఉండవు ఇక్కడ. సార్, మరి మీరు ఇంత అంటే అప్డేటెడ్గా ఉంటున్నారు అంటే ప్రతి పాట విని దాంట్లో ఉన్న దోషాలు కూడా పట్టుకోగలుగుతున్నారు కదా. సో అంటే మీకు ఒక పక్క ఆధ్యాత్మికత, భగవద్గీత వీటిలన్నిటిని చేస్తూ కూడా ఇంత సమయం ఎలా దొరుకుతుంది సార్? అది దీనికి ఏం సమయం మీరు ప్రయత్నపూర్వకంగా వినాల్సిందే ఉంది. మీరు టీవీలో పెడితే వాడు వాయించేయట్లేదు. టీవీ పెట్టారనుకోండి, ఆ ఒక్క నిమిషంలోనే బాధేస్తున్నాడు మనని. మీరు ఇంకా దాని నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఈ ఉల్టే ఏమిటి అసలు, అసలు ముందు అసలు ట్యూన్ బాగుంది, ఒకసారి అసలు పూర్తిగా పెట్టండి రా అని అంటాం. ఈ మాత్రం 5 నిమిషాలు టైం లేకుండా ఉండం. లౌకిక భగవద్గీత నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు తీగలాగితే డొంకంతా కదిలినట్టు భగవద్గీత జీవన గీత, మరణగీత కాదు, జీవన గీత. మన జీవితానికి అవసరమైన విషయాలన్నీ ఒక్క భగవద్గీతలో మాత్రమే ఉన్నాయి. ఇట్ ఈస్ డ్యూటీ బేస్డ్ ప్రీచ్. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, కానీ నువ్వు ఎటు వెళుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, ఏం సంభాషిస్తున్నావు, ఏ లక్ష్యంతో వెళుతున్నావు, అసలు పని ఎలా చేస్తున్నావు, ఏ బుద్ధి నీకుంది, ఏ ఆహారపు అలవాట్లు నీకున్నాయి, మొత్తం డిస్కస్ చేస్తుంది భగవద్గీత. ఇప్పుడు సొసైటీ ఎలా ఉందో సొసైటీకి చెబుతూ భగవద్గీత చెప్పాలి. నువ్వు ఇలా వెళ్తున్నావు కదా, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితవు. నోటికొచ్చినట్టు మాట్లాడడానికి వీల్లేదు. ఈ శ్లోకానికి అర్థం, నీకు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నువ్వు తెలుసుకోవడానికి నీకు శాస్త్రమే ప్రమాణము. కాబట్టి శాస్త్ర విధి నెరిగి కర్మలను ఆచరించవలెను అని చెప్తోంది. చాలా 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 ఈజీ లాంగ్వేజ్ లో. నాన్న డూస్ అండ్ డోంట్స్ భగవద్గీత అదే. ఏం చేయాలి, ఏం చేయకూడదు. సో దీనికి సంబంధించిన పుస్తకమే భగవద్గీత. అది రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు నాన్న, అది రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు. జీవిత ప్రారంభ దశలోనే తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి చెప్తుంది, నీ ధర్మం ఏమిటో చెప్తుంది, నీ కర్మ ఏమిటో చెప్తుంది, దాని ఫలితం ఎలా ఉంటుందో చెప్తుంది. ఫలితం మీద దృష్టి పెడితే అది డైవర్ట్ అవుతున్నట్టు అవుతుంది. అందుకని ఫలితం వైపుకి చూడొద్దు, పనిలోనే ఆనందం పొందు. పనిలో ఆనందం పొందటమే శాలరీ. పని తర్వాత వచ్చే ఫలితం బోనస్. ఎవడో ప్రపంచంలో బోనస్ కోసం చేయడు, శాలరీ కోసం చేస్తాడు. ఈ ఆనందం అనే శాలరీని ఎంజాయ్ చేయరా అన్నాడు కృష్ణుడు అర్జునుడితో. మనం చేసిన పని తాలూకు ఫలితం ఎలా ఉన్నా సరే అవతలవాడి బలహీనతని క్యాష్ చేసుకుందాం అనుకునే సమాజం రోజు రోజుకి పెరుగుతోంది. దురదృష్టం అది. కొంచెం దిగజారితే, ప్లీజ్ అండర్లైన్, కొంచెం దిగజారితే అవకాశాలు వస్తాయి అనుకునే ఆడపిల్లల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇది చాలా దురదృష్టం. ఇది ప్రమాదం కూడా. ప్రమాదం. ఎందుకు ప్రమాదం అంటే, పురుషుణ్ణి బీజం అంటారు, స్త్రీని క్షేత్రం అంటారు. బీజం పాడైతే బీజానికి మాత్రమే నష్టం, క్షేత్రం పాడైతే సమాజానికి నష్టం. తల్లి పాడైతే, స్త్రీ అనే క్షేత్రం పాడైతే రేపు పుట్టేవాడు కూడా ఇలాగే నీ ఐడియాలజీతోనే పుడతాడు. వాడు ఇంకా సమాజాన్ని నాశనం చేస్తాడు. ఈ వాల్యూ తెలుసుకోవాలి, ఈ పవిత్రత తెలుసుకోవాలి. ఈ పవిత్రత అనే మాట పురుషుడి కంటే స్త్రీకి ఎక్కువ ఆపాదించబడింది. ఎందుకంటే మీకు వేదాల సారాంశమైన ఉపనిషత్తుల్లో తైత్తరీయ ఉపనిషత్తు ప్రారంభించిందే ముందు మాతృదేవోభవ అంది, కానీ పితృదేవోభవంలా నువ్వు దేవతవి. అందుకని జాగ్రత్త. కానీ మన సోషల్ మీడియాలో వీటిలో చూడండి అసలు ఎలా కనిపిస్తుంది అంటే, డ్రెస్సు అలా వేస్తే, ఇప్పుడు నేను ఏమంటానంటే, పురుషుడిది నేచర్, ఇది పురుషుడి నేచరు బలహీనత. ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ వీక్ ఈజ్ మేల్. పురుషుడి నేచర్ అది. స్త్రీ నేచరు ఫిజికల్లీ వీక్, మెంటల్లీ స్ట్రాంగ్. అది స్త్రీ నేచర్. ఇప్పుడు ఇక్కడ ఏం తీర్మానించాం? మెంటల్లీ వీక్. ఈ మెంటల్లీ వీక్ గాడిని నీ రకరకాల డ్రెస్సులతో, రకరకాల చేష్టలతో, రకరకాల భాషలతో, చెత్తా చెదారంతో వాడిని ఆకర్షిస్తున్నప్పుడు వీళ్ళల్లో 99 మంది కంట్రోల్ చేసుకున్నారు, ఒకడికి కంట్రోల్ ఉండదు కదా. పిచ్చవాళ్ళు ఎక్కడైనా ఉంటారు కదా. ఈ ఒకడు కంట్రోల్ కాని వాడు నీ మీద తిరుగుబాటు చేస్తే, నిన్ను పాడు చేయాలని ప్రయత్నిస్తే అసలు ఎలా చెప్పేది? అప్పుడు వాడికి తిరిగి భగవద్గీత ఉపదేశిస్తావా? నీకు అమ్మలు లేరా, అక్కలు లేరా, చెల్లెలు లేరా? ఇవన్నీ నువ్వు చేస్తుంది నువ్వు. రెచ్చగొట్టింది నువ్వైనప్పుడు అలా చేయొచ్చా? నీ భాషతో కానీ, నీ చేష్టలతో కానీ, నీ డ్రెస్సులతో కానీ, నీ ఆహార్యంతో కానీ అలా చేయవచ్చా? చేయకూడదు.
ఖచ్చితంగా చేయకూడదు. ఈ చేయకూడదని చెప్తే మా డ్రస్సుల మీద మీకేమిటి పెత్తనం అనే బ్యాచ్ ఒకటి తయారవుతుంది అంటున్నా. అరే వీడి మెంటల్ గాడు, వీడి వీక్నెస్, వాడిని రెచ్చగొట్టకు అని. మాకు నచ్చిన డ్రెస్ కూడా మేము వేసుకునే ఇది లేదా అనాదిగా స్వతంత్రం చూస్తున్నాం కదా, లేదా సినిమాలో 6 అంటారు పాటలు actually. ఉంటే 6 పాటల్లో ఒక వ్యాంప్ సాంగ్ కంపల్సరీగా ఉండేది పాత రోజుల్లో. అది ఎవరు వాళ్ళు జయమాలిలో సిల్క్ స్మిత్లో ఎవరో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇది వాళ్ళకి దేనికని ఇప్పుడు హీరోయిన్లో చేస్తున్నారు అనుకోండి. అంటే అనాదిగా వీడు అలాగే ఉన్నాడు, తాగుతూ ఉంటాడు, ఎక్కడ పడితే ఎక్కడ పడిపోతుంటాడు, చిల్లర వేషాలు వేస్తుంటాడు, వాడు బలహీనపు వెధవ. అవన్నీ తెలుసు నీకు సమాజానికి. నువ్వు ఇప్పుడు చేస్తుంది అది పైగా పబ్లిక్ గా అలా చేయవచ్చా? వాడెవడో బూతులు మాట్లాడతాడు, వాడెవడో ఇష్టం వచ్చినట్టు నోటికేదో వస్తే అది మాట్లాడేస్తాడు. ఇంకొకడు అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నట్టులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏది తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ ధీరగుణం. 10th పాస్ అయ్యో 10th ఫెయిల్ అయ్యావని ఆత్మహత్య చేసుకోకు. నీ తల్లిదండ్రులకి కడుపు కోత. 10th పాస్ అవ్వలేదంటే అర్థం ఏంటంటే పాస్ అయ్యేంత బాగా చదవలేదన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ట్రై చేయి. దానికి ఉదాహరణ చెప్పు. ఎన్టీ రామారావు గారు ఇంటర్మీడియట్ తప్పారు కాబట్టి ఆత్మహత్య చేసుకున్నారా? లేదు. మళ్ళీ రాసి పాస్ అయ్యాడు, డిగ్రీ వరకు చదివాడు, ఆయన రిజిస్ట్రార్గా చేశాడు. అల్టిమేట్గా నాకు అసలు ఇది కాదు, ప్రపంచం నన్ను ఫాలో అయ్యే స్థాయిలో నేను ఎదగాలి. యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకః తదనువర్తతే. నేను భవిష్యత్తు తరాల వాళ్ళకి సినిమా పరిశ్రమ అనే వేదిక నుంచి నన్ను ఒక పెద్ద బాల శిక్షలాగా భావించాలి నెక్స్ట్ జనరేషన్స్ అనుకున్నాడు ఆయన. మాలాంటి వాళ్ళందరికీ స్ఫూర్తి, వీళ్ళే స్ఫూర్తి. ఈ చండాలాలు ఎలా స్ఫూర్తి అవుతారండి? అదే సార్ నాగేశ్వరరావు గారు, ఆయన సుధా సముద్రాంత హృద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళీనద్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలా ధనుస్సన్ని బభ్రూలతా పుష్ప సందేహ కృచ్చారు గోరోచన పంకకేళి లలామాభిరామే సురామే రమే सर्वयंत्रात्मिके सर्वतंत्रात्मिके सर्वमंत्रात्मिके सर्वमुद्रात्मिके सर्वचक्रात्मिके सर्वशक्त्यात्मिके सर्वरूपे जगन्मातृके हे जगन्मातृके पाहि मां पाहि मां पाहि पाहि ఆయనకంటే ఇద్దరు ఘంటసాల గారు దాన్ని అత్యద్భుతంగా, ఇది అసలు బట్టి పెట్టడం చిన్న విషయం కాదు. నాగేశ్వరరావు గారు ఇది అభినయించడం కోసం సుధా సముద్రాంత లిప్ సింక్ పర్ఫెక్ట్ గా ఉండాలి. సుధా సముద్రాంత హృద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే. ఒక ఫేజ్ అది, మధ్యలో బ్రీతింగ్ తీసుకోవడానికి లేదు. అవన్నీ తపస్సులాగా చేసేవాళ్ళు. ఇప్పుడు సినిమా పాట అంతా ఈజీ కాదు అది. అప్పుడు సినిమాలో మ్యూజిక్ ఉంది, ఇప్పుడు మ్యాజిక్ ఉంది అంతే. అవును సార్, అవును, కరెక్ట్. అందుకని అప్పుడు తపస్సు చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ తపస్సు లేదు, తపస్సు నిలబడదు. సో నేనేమంటానంటే ఇప్పుడు ఎందుకు గుర్తుంది ఇది? ఇందులో అంత డెప్త్ ఉంది. ఎందుకు అంత డెప్త్ ఉంది? అంత తపస్సు జరిగింది కాబట్టి, అంత రీసెర్చ్ జరిగింది కాబట్టి. ఇది తెర మీద నుంచి జనాల్లోకి వెళితే ఇప్పుడు ఇట్లాంటి సౌండింగ్స్ మధ్య, ఇప్పుడు దీని అర్థం ఏమిటో మనకు తెలియదు అనుకోండి. ఈ సౌండింగ్స్ మధ్యలోంచి ఎదిగేవాడు ఎలా ఎదుగుతాడు? వాడు ఇలాగే ఉంటాడు, వాడు ఇలాగే ఎదుగుతాడు, ఇలాగే భగవద్గీత మార్గం అనుకుంటాడు. నేను మీకు ఎక్కడ చెప్పానంటే 125 సినిమాల్లో నేను పాడినా నాకెందుకు అక్కడ మేబీ అప్పుడున్న మైండ్ సెట్కి నోట్లో 5 వేళ్ళు వెళ్ళాలి, ఉద్యోగం, దాని వల్ల వచ్చే ధనం, నా మీద తల్లిదండ్రులు, నా భార్య, పిల్లలు, ఇంతమంది డిపెండ్ అయి ఉన్నప్పుడు ఈ పాటల వల్ల ఏమి రావనుకున్నప్పుడు ఏం చేస్తే డబ్బు వస్తుందో ఫస్ట్ ఆ మార్గంలోకి వెళ్తాం. ఎలాగో తల్లిదండ్రులు బాల్య దశ నుంచి ధర్మం అనేది నేర్పారు కాబట్టి ఈ ధర్మ మార్గంలో నేను ఘంటసాల గారి కచేరీలు చేసినా కూడా ఎప్పుడు 2 అర్థాల పాటలు నేను ఎప్పుడు పాడలా.
వేదిక మీద ఎప్పుడూ పాడలేదు. హ్మ్. అప్పుడు ఆయన తాగుబోతు పాట పాడాల్సిన అవసరం ఆ సినిమాలో ఆ సిచ్యువేషన్కి ఆయనకు ఉండి ఉండొచ్చు. కానీ దాన్ని మళ్ళీ రిపీట్ చేసి స్టేజ్ల మీద కూడా ప్రచారం చేయాల్సిన అవసరం నాకు మీకు లేదు. లేదు. అవును. అలా అనిపించేది. హ్మ్. జనాలు ఇది అడుగుతున్నారు కాబట్టి ఇది పాడడం Yes, అట్లా అలా ఉండేది కదా నాకు. అదే సార్. సో అందుకని ఆ సక్సెస్ లేకపోవటం వల్ల ఇదంతా దేనికి చెప్తున్నానంటే ఇది నాగేశ్వరరావు గారు అన్నారు ఒకసారి, మీకు ఇంత గొంతుండి నేను కూడా ఒక సందర్భంలో స్టేట్మెంట్ ఇచ్చాను స్టేజ్ మీద, నేను 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 మరణించే లోపల నాకు మీరు ఒక్క పాట అయినా పాడాలి అని నేను కోరుకుంటున్నాను అని స్టేజ్ నాగేశ్వరరావు గారు అన్నమాట. నాగేశ్వరరావు గారు. అలా అన్నా నేను. ఇప్పుడు నేను ఈ భగవద్గీత వింటుంటే ఎందుకు ఇంత గొంతు పెట్టుకుని ఇంత టాలెంట్ పెట్టుకుని ఎందుకు సినిమాల్లో ఇతనికి సక్సెస్ రాలేదు, సినిమాల్లో ఎందుకు రాణించలేదు, లేదా ఎన్ని ఎక్కువ సినిమాల్లో ఈయన ఇంత రిలేషన్స్ కూడా ఉండి, నేను సినిమా జర్నలిస్ట్ని కూడా అవును. అవును సార్. ఉండి ఎందుకు రాలేదు అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇతని డెస్టినీ ఇటువైపు ఉన్నప్పుడు అక్కడ ఎందుకు సక్సెస్ వస్తుంది, అది కాదురా ఇది, అది కాదురా ఇది అని ఒక లాగుతున్నట్టు. లాగుతున్నాడు. అవును. అది ఉంటే అలాగే ఉండిపోయేవాడిని. నేను చాలా గర్వంగా చెప్పుకోగలను. ఒక సక్సెస్ చాలండి, కొన్ని వందల మంది మీరు వెంట పడతారు. సినిమా ఇండస్ట్రీ అలా ఉంటుంది, మిమ్మల్ని మీరున్న చోట ఇది కాదు అన్నట్టుగా మిమ్మల్ని ఆకాశంలో ఉంచుతుంది. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఫాల్స్. స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో అదంతా యాక్టింగ్, అదంతా అది నిజం అనుకుని అందులోకి దిగితే వాళ్ళు మీ కారులోంచి కిందకి దిగినప్పటి నుంచి మిమ్మల్ని హీరో గారు అని పిలుస్తారు, పేరు పెట్టి పిలవరు. మీరేమిటో మిమ్మల్ని మర్చిపోయేట్టు బిహేవ్ చేస్తారు చుట్టూతా ఉన్నవాళ్ళు. ఒక 10 ఫ్లాపులు కనుక పట్ 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 మన తగిలితే ఒకసారి ఈ లోకంలోకి వచ్చి పడతాం. లేదా మనం ఈ దేశం నుంచి ఇంకో 10 దేశాల అవతలకి మనకేదో చాలా ఇమేజ్ ఉంది అనుకుని వెళ్ళిపోతాం అక్కడికి, ఎవడు గుర్తుపట్టాడు. అప్పుడు తెలుస్తుంది వాట్ ఈజ్ యూ అన్నది. అంత అంటే ఫాల్స్ స్టేజ్లో ఉండేది ఒక సినిమా. అక్కడి నుంచి కాదురా నువ్వు ఇక్కడ కాదని బయటికి లాగేసినట్టుగా నన్ను భగవద్గీత మార్గంలోకి నేను ప్రయత్నించకుండానే ఈ మార్గంలోకి రావడానికి కారణం పరమాత్మ. సార్, ఇప్పుడు భగవద్గీత అనేది జీవితాన్ని నడిపించేదని మీరు చెప్తున్నారు. అంటే ఈ రోజుల్లో కొంతమంది మీరు అన్నట్టే భగవద్గీత మీరు చెప్పింది విన్నా తర్వాత భగవద్గీత అనేది వినటం మొదలు పెడితే అది మనల్ని మార్చేస్తుంది. కొంతమందిలో ఉండే అభిప్రాయం ఏంటంటే భగవద్గీత అంటే ఎవరో ఒక ఇంట్లో నుంచి గట్టిగా వినపడితే ఆ ఇంట్లో ఏదో అశుభకార్యం జరిగింది కాబట్టి పెట్టేది అనే అంత రేంజ్కి కొంతమంది ఇది వ్యాపింపజేశారు. అలా మరణాలకి సంకేతంగా భగవద్గీతని ప్రదర్శించటం అనేది ఎవడో ఒకటి చేశాడు. ఈ టోటల్ ప్రాసెస్లో ఎవరికి భగవద్గీతలో ఏ ఉందో తెలియకపోవడం. కృష్ణుడు అర్జునుడికి చెప్పినంత వరకే తెలుసు, అసలు ఏం చెప్పాడు, దాని పర్పస్ ఏంటి, ఎందుకు చెప్పాడు, ఫైనల్గా విన్న అర్జునుడు ఏం చేశాడు, ఈ సబ్జెక్ట్ అంతా తెలియకపోవటం వల్ల ఇది తీసుకువెళ్ళి శవాల దగ్గర పెట్టడం, అదేదో దైన్యంగా అనిపిస్తున్న భావన ఏదో కలగటం వల్ల ఇది ఖచ్చితంగా రికార్డింగ్ క్యాసెట్ లాగా దానికి మ్యాచ్ అవుతుందని అనుకోవడం వల్ల తప్ప దాని అర్థం తెలిసి కాదు. ఇది ఒక సెకన్లో దారుణంగా జరిగింది. 2000 ఎప్పుడైతే మేము 2006లో భగవద్గీత ప్రాజెక్ట్లోకి వచ్చామో, మా రీసెర్చ్ మొదలైన తర్వాత అసలు ఫస్ట్ చేయవలసింది ఇది మరణాలకి సంకేతంగా దీన్ని ప్రదర్శించడానికి వీల్లేదు అనే నినాదంతో నేను ఛానల్స్ కూడా అన్నిటికీ ఫోన్ చేసి చెప్పేవాడిని. ఎవరన్నా సెలబ్రిటీస్ వెళ్ళిపోతే వాళ్ళ వెనకాల ఆ షూట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ వెనకాల భగవద్గీత ప్లే చేసి ఇది ప్లే చేయటం. అట్లా చాలా ఛానల్స్కి నా స్వామి ఇది భగవద్గీత మరణాలకి సంకేతంగా ప్రదర్శించకూడదు, ఎందుకంటే దాని అర్థం అది కాదు. యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకః తదనువర్తతే. అసలు బెటర్ లైఫ్ లీడ్ చేయటం అంటే ఎలా అనేది కృష్ణుడు మాట్లాడుతున్నాడు. కర్మ ఆచరించడం అంటే ఎలా కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. దాన్ని తీసుకెళ్ళి అసలు ఈ అర్థానికి మ్యాచ్ కాని ప్రదేశాల్లో పెట్టడం అసలు అది అర్ధరహితం, దయచేసి తీసేసేయండి. ఇది ఎందుకు వేయకూడదు అంటే ఇక్కడ వేయడం ప్రారంభించిన తర్వాత జనాలు విడిగా భగవద్గీత వినడానికి భయపడుతున్నారు. భగవద్గీత పర్పస్ అది కాదు అని వాళ్ళందరినీ చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి కొంతకాలం తర్వాత భగవద్గీత ఇప్పుడు ఏ ఛానల్ వాళ్ళు మరణాలకి సంకేతంగా ప్రదర్శించట్లా. అందుకు మా భగవద్గీత ఫౌండేషన్ నేను చాలా విశేషంగా కృషి చేసాం. వాళ్ళకు కూడా మేము వెళ్ళిన ప్రీచెస్లో భగవద్గీత ప్రవచన కార్యక్రమాల్లో దయచేసి భగవద్గీతని మరణగీతగా మార్చకండి. శ్మశానాలకు వెళ్ళాం, శ్మశానాలకు వెళ్ళి ఆ అధ్యక్షులకి మెమోరాండాలు ఇచ్చాం, మేయర్లకి ఇచ్చాం, దయచేసి భగవద్గీతని శవగీతగా మార్చకండి. దీనివల్ల అసలు హిందువులు కాపాడుకోవాల్సిన మహోత్కృష్టమైన కర్తవ్య బోధా గ్రంథం భగవద్గీత. ముఖ్యంగా అది ఈ దేశపు జ్ఞాన సంబంధమైన ఆస్తి. ఈ ఆస్తిని తీసుకువెళ్ళి శవాల దగ్గర పెట్టేసేయకండి. దీనివల్ల వినాలంటే భయపడుతున్నారు. అది ఎక్కడి దాకా తీసుకెళ్ళిపోయారంటే ఇప్పుడు మన అక్కడ భగవద్గీత ఆ రోజుల్లో భగవద్గీత ఎక్కడైనా చెప్పాలనుకున్నాం అనుకోండి, గురుగారు ప్లీజ్ నా మూడ్ బాగుంది, ఇప్పుడు మీరు భగవద్గీత చెప్పి మూడ్ డిస్టర్బ్ చేయకండి,
అనే స్థాయికి తీసుకెళ్లారు. మళ్ళీ వాడిని కన్విన్స్ చేయటం మనం, అది కాదురా నాయన యుద్ధం చేయాలనే మూడ్తో యుద్ధ రంగంలోకి వచ్చి వాళ్ళందరినీ చూసి నేను యుద్ధం చేయను, నా మూడ్ అంతా పాడైపోయింది అని వెళ్ళిపోవడానికి సిద్ధపడిన వాడిని మూడ్లోకి తీసుకురావడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించింది భగవద్గీత కదా. ఇప్పుడు మీరేమిటంటే ఇది వింటే మూడ్ పాడైపోతుంది అంటున్నారు ఏమిటి? అంటే మీకు భగవద్గీత తెలియదు అనమాట. తెలుసుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ ఒక పాయింట్లో, అదేంటంటే ఇక్కడ భగవద్గీత వినడం అలవాటు పడిపోయిన వాడికి అందులో ఏముందో తెలియక ఇంకెక్కడ చెప్పినా కూడా మూడ్ పాడైపోయింది అంటున్నారు మీలాగా. అందుకని దయచేసి దాన్ని శవగీతికగా మార్చకండి, అది జీవన గీత. ఆ కొటేషన్స్ తయారు చేశాం. అసలు అంటే ప్రాథమికంగా భగవద్గీత మతం కాదు జ్ఞానం, భగవద్గీత మతం కాదు ధర్మం, భగవద్గీత ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ ఇది. భగవద్గీత ఇది జీవన గీత, మరణ గీత కాదు, కారాదు, కానివ్వకండి. భగవద్గీత సర్వమానవులకు ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. నేను ఇది సాధించాలి అనుకున్నవాడు భగవద్గీత తెరిచి ఒకసారి చదివి అర్థం చేసుకుని ఆచరించడం మొదలెడితే వాడు ఏమనుకుంటే అది సాధించేయచ్చు. బ్రాకెట్లో ధర్మ మార్గంలో ఇది కామన్. నాకు ఇది కావాలి, నేను బ్యాంకు దొంగతనాలు చేస్తాను, అది అట్లా కాదు, అది కాదు, ఆ మార్గం కాదు. సో అట్లా కాబట్టి అందుకు మేము చెప్పే కొటేషన్ ఏమిటంటే, గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగించండి. ఓ హిందూ, ఓ సనాతన ధర్మ బంధువులారా, సనాతన ధర్మ బంధువులారా. అది మనది మతం కాదండి, చాలా గొప్పది ఇది. ప్రపంచంలో సర్వమానవుల్ని ప్రేమించే, ప్రపంచంలో ఏ భేదభావం లేకుండా సర్వమానవుల్ని ప్రేమించగలిగే మీరు మతం అనుకుంటే, మతం అంటే అభిప్రాయం అర్థం. నేను దానికి కూడా చెప్తుంటాను, ఎవడి అభిప్రాయం అయితే ఒక వర్గానికి మాత్రమే పరిమితం అవుతుందో దాని పేరు మతం. ఎవడి అభిప్రాయం అయితే సార్వజనీనం అవుతుందో, దేశకాల జాత్యాదులకు అతీతం అవుతుందో, వయోవర్గలింగ విభేదాలకి తావులేని ఉపదేశం అవుతుందో, ఎక్స్పైరీ డేట్ లేని కర్తవ్యబోధ అవుతుందో దాని పేరు ధర్మం. మనది ధర్మం, మతం కాదు. అయితే సార్, మొన్న ఒక విమాన ప్రమాదం అనేది జరిగింది. మొత్తం ఆల్మోస్ట్ దాంట్లో ఉన్న వాళ్ళందరూ శివైక్యం చెందారు. బట్ ఒక భగవద్గీత బుక్ ఉంది, చెక్కు చెదరకుండా ఉంది సార్. అంటే అది కాకతాళీయమా, లేకపోతే దాంట్లో దాన్ని మహత్యం కింద ఎలా చూడాలి సార్? నేను చూసిన పర్సెప్షన్ ఏమిటంటే, జ్ఞానము ఎప్పటికీ నశించదు అనేది అంతే. జ్ఞానము ఈజ్ అల్టిమేట్. దానికి నహన్యతే హన్యమానే శరీరే అంటాడు. చంపబడేది శరీరమే కానీ ఆత్మ కాదు అని. ఆత్మ ఎప్పటికీ చంపబడదు. ఈ జ్ఞానం కూడా ఆత్మ లాంటిది. జ్ఞానం అంటే పరమాత్మే. పరమాత్మకి ఇంకా అసలు అంటే పుట్టడం పోవడం అనేది ఉండదు. సో పరమాత్ముడు చేసే బోధ కూడా అలాంటిదే. దానికి అది సంకేతంగా భావించు. దాన్ని అంతవరకే చూడాలి. మిగతా వాళ్ళందరూ పోయి అందులోకి వెళ్ళారనుకోండి, ఆ డిస్కషన్లోకి, అసలు మనుషులు ఇంపార్టెంట్ కదా, అది పుస్తకం ఉంటే ఏమిటి, లేకపోతే మార్కెట్లో ఇంకా చాలా ఉంటాయి కదా, ఇది ఒకటి కాపాడబడితే ఏమిటి అని అంటే దానికేమి లాజిక్ లేదు. ఇవన్నీ మంది కర్మ సిద్ధాంతం అండి. భగవద్గీత అంటేనే కర్మ సిద్ధాంత గ్రంథం. నువ్వు ఏం చేస్తున్నావో దాని ఫలితం పొందుతావు, అంతే. డూ గుడ్ థింగ్, యూ విల్ గెయిన్ బెటర్ రిజల్ట్స్. సో నువ్వు ఎప్పుడైతే దుశ్శాసలు చేస్తావో, ఇప్పుడు బాగానే ఉంటుంది అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ ఉంది నీకు. సినిమాలాగానే లైఫ్ కూడా ఇంటర్వెల్ తర్వాత ఉంది నీకు క్లైమాక్స్. కాబట్టి వాడు అన్ని దుర్మార్గాలు చేశాడండి, వాడు ఇప్పుడు ఏంటి చాలా భోగాలు అనుభవిస్తున్నాడు. దుర్మార్గం చేసేవాడికి అట్లా ఇస్తాడు దేవుడు అంటే, దేవుడికి ఏమి క్యాస్ట్ ఫీలింగ్లే ఉండవు. అట్లా ఉంటాయా? ఎందుకుంటాయి? ముందు పరమాత్మ నువ్వు నమ్మినప్పుడు దీనికి ఏదో ఉందిరా అనే ఆలోచనలో నువ్వు ఆ మోడ్లో నీ బుర్రను ఆపరేట్ చేయాలి తప్ప, పరమాత్మ కృష్ణుడిని నమ్మినవాడు కృష్ణ సిద్ధాంతాన్ని కూడా నమ్మాలి. ఎప్పుడైతే కృష్ణుడిని నమ్మడం ప్రారంభించామో ఖచ్చితంగా అంత చేసినవాడు ఇలా మాట్లాడతాడు, ఇలా మాట్లాడాడంటే దీనికి ఏదో ఉంది అనే మోడ్లో ఆయన ఆపరేట్ చేయాలి. ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కృష్ణ సిద్ధాంతం ఏమిటంటే, నమే ద్వేష్యోస్తి న ప్రియ. నాకు ఒకడి పట్ల ద్వేషం కానీ ఒకడి పట్ల ప్రియత్వం కానీ ఉండదు. ఎవడు ధర్మం దగ్గర ఉంటాడో వాడి దగ్గర నేను ఉంటా. సింపుల్. చూడండి, యతో గావస్తతో కృష్ణ, గోవులున్న చోట కృష్ణుడు ఉంటాడు. యతో కృష్ణస్తతో ధర్మ, కృష్ణుడున్న చోట ధర్మం ఉంటుంది. యతో ధర్మస్తతో జయ, ధర్మం ఆచరించేవాడు ఖచ్చితంగా జయమే. భగవద్గీత ఫౌండేషన్ అనేది మీరు పెట్టడానికి అసలు రీజన్ ఏంటి సార్? అంటే మామూలుగా భగవద్గీతనే బోధించడానికి లేదంటే చేరువ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి కదా,
బట్ ఒకదాన్ని మీరు భగవద్గీత ఫౌండేషన్ అని పెట్టారు. ఏకంగా 700 శ్లోకాలు మీరు గానం చేయడం, వాటి తాత్పర్యాలతో పాటు ఇది చేయడం. సో, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? దీంట్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి ఈ జర్నీలో? పరమాత్ముడి దగ్గరికి చేరుకునే మార్గం అది పూల బాట కాదు, పూర్తిగా రాళ్ల బాట. ఇంకా మధ్యలో రాయికి సందులో ముళ్ళు కూడా వేస్తాడు. హ్మ్. అంతా చేసి నువ్వు తట్టుకుని నిలబడితే నీకు మోక్షమే. హ్మ్. దాని పేరు శాశ్వత ఆనందమయ స్థితి. హ్మ్. ఈ లోకానికి పరమాత్మ ఒక టైటిల్ ఇచ్చాడు. ఈ లోకానికి అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. హ్మ్. ఇది అనిత్యం అంటే ఇది శాశ్వతమైంది కాదు. వాడు కావాలనుకుంటే మేకప్, హ్మ్. లేకపోతే ప్యాకప్, హ్మ్. అంతే. మనం చేస్తే కర్మ, హ్మ్. వాడు చేస్తే లీల. లీల. మనం చేసే కర్మకి ఫలితం ఆశించి చేస్తూ ఉంటాం. హ్మ్. ఒక ఫోన్ కనిపెడితే దాన్ని ఉపయోగించుకోవడం, ఆనందించుకోవడం, దాని రిజల్ట్స్ బేస్తో చేస్తాం. ఏ పని చేసినా హ్మ్. వాడికి ఏం రిజల్ట్తో సంబంధం ఏం లేదు. వాడికి ఇది లీల. పరమాత్ముడు లీలలో భాగంగా ఉత్పత్తి అయిన జరిగిన ఈ సృష్టిలో మనం నిమిత్త మాత్రంలాగా పని చేయాలి. పని ఎలా చేయాలో చెప్తాడు. పని చెయ్యి, చేసే పని ధర్మబద్ధంగా చెయ్యి. హ్మ్. ధర్మబద్ధంగా చేసే పని ఫలితం ఆశించొద్దు. హ్మ్. నీకు శక్తినిచ్చి ఆలోచన ఇచ్చిన పరమాత్మకే ఈ ఫలితం వదిలిపెట్టు. హ్మ్. ఆ పనిని నేను అనే అహంకారంతో చెయ్యకు, హ్మ్. నాది అనే మమకారంతో చెయ్యకు. ఏ పని చేసినా లోకహితం కోసం చెయ్యి, స్వార్థం కోసం చెయ్యకు. ఏ పని చేసినా దాంతో సంఘం అంటే ఆసక్తి, దాని మీద మమకారం పెంచుకుని నువ్వేదో పని చేసి ఎలా చేశాను, బాగా చేశానా అనుకుంటా, నేను చేశాను, నువ్వెలా చేస్తావు? చాలా లాజిక్ మాట్లాడతాడు ఆయన. హ్మ్. ఒక పని ప్రారంభమైనప్పటి నుంచి ఒక పని పూర్తయ్యేంత వరకు ఎందరో కలిస్తే, ఎన్నో కలిస్తేనే ఆ పని పూర్తవుతుంది. అవును. అప్పుడు పని రిజల్ట్ని, ఇది నిజమైనప్పుడు పని రిజల్ట్ని నీ అకౌంట్లో వేసుకోవడానికి ట్రై అందరికీ చేస్తావేంటి? పంచాలిగా. ఇప్పుడు సినిమాలో కనిపిస్తుంటారు చూడండి, సక్సెస్ అంతా నాదే అంటాడు హీరో. సక్సెస్ అయిపోయిన సినిమాకి. హ్మ్. మరి ఫెయిల్ అయిపోయిన సినిమాల మాట ఏమిటి? హ్మ్. అది కూడా నువ్వేనా అంటే అది మళ్ళీ దాని దగ్గరకు కూడా వెళ్ళము. వెళ్దాం. మాట్లాడదాం దాని ఏది గురించి. నీది కాదు. ఎన్నో సినిమాల్లో అయితే 24 క్రాఫ్ట్స్ కలిస్తే, హ్మ్. ఇది కాక ఇంకెక్కడో దైవానుగ్రహం కలిస్తే, పూజ కొబ్బరికాయ కొట్టి కదా సినిమా ప్రారంభిస్తోంది. అవును. మీ ఊరికి అర్థం కావడం కోసం నేను విమర్శించడం, అదే. నేను విశ్లేషించడం కోసం చెప్తున్నాను, విమర్శించడం కోసం కాదు. సో అయితే అప్పుడు సినిమా సక్సెస్ అయితే నీ అకౌంట్లో వేసుకుంటావేంటి? హీరో లేదా హీరోయిన్. కొన్ని వందల మంది కలిస్తే మనకి ఒక దశ దాటిన తర్వాత అదే హీరోయిన్ అప్పటి వరకు గోల్డెన్ లెగ్ అన్నారు, అప్పుడేంటి తర్వాత ఐరన్ లెగ్ అన్నారు. ఐరన్ లెగ్ అండి. అట్లా అవుతుందా? పుడుతూ ఏదో ఒక లెగ్తోనే పుడతావు, మధ్యలో సత్తు లెగ్గు, స్టీల్ లెగ్గు, ప్లాస్టిక్ లెగ్గులు అలా ఉంటాయా? ఆ టైంలో కలిసి వచ్చింది, ఆ టైంలో పరమాత్మ అనుగ్రహం పుష్కలంగా ఉంది, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. అక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే చాలు. హ్మ్. చాలామంది అలా లేకుండా ఉంటారు. సక్సెస్ ఉన్నప్పుడు అసలు వాళ్ళని పట్టుకునే అవకాశం లేదు. వాడెక్కడో హిమాలయ పర్వతాల మీద ఉన్నట్టు, మిగతా ప్రపంచం అంతా ఎక్కడో పాతాళంలో ఉన్నట్టు బిహేవ్ చేస్తుంటాడు. లాగి పెట్టి ఎక్కడో కొడతాడు దేవుడు. హ్మ్. అప్పుడు ఏదో అది అసలు అప్పుడేమిటది? అప్పుడు టోన్ మార్చావేమిటి? హ్మ్. అందుకని ఒళ్ళు దగ్గర స్టేజీ మీద అయితే మేము చాలా చోట్ల ఈ ఈ ఫంక్షన్స్ ఇవి చూస్తుంటాం. స్టేజీల మీద మాట్లాడుతున్నాం, సినిమా ఆర్టిస్టులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, స్టేజీ ఎక్కగానే ఒళ్ళుపై తెలియకుండా అలా అలా ఎలా బిహేవ్ చేస్తావు? అక్కడ ఎక్కితే ఇంకెక్కువ బాధ్యత ఉంది. హ్మ్. నువ్వు ఎదుర్కొండ 25 చాలా ఛానల్స్ మంది రన్ అవుతున్నాయి. వింటారు. అవును. 25 ఛానల్స్ రన్ అవుతున్నాయి. హ్మ్. అందుకని నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే అప్పుడు నువ్వు మనిషివి కాదు, జంతువు అవుతావు. హ్మ్. అది దాని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. దానికి పద్ధతి ఒక పాడు ఏముండదు, సంస్కారం ఉండదు, బుద్ధి జ్ఞానం రెండు ఉండవు వాటికి. హ్మ్. నీకు కూడా అలా లేకపోతే హ్మ్. అప్పుడు ఏమవుతుందంటే జనాలు, నువ్వు సక్సెస్లో ఉన్నవాడు, ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, సక్సెస్లో ఉన్నవాడికి సలహా ఇవ్వడానికి ఎవడో ముందుకు రాడు. హ్మ్. వాడు వినడు. వాడు వినడు, నేను తీసేస్తాడు కూడా అక్కడి నుంచి. వీడిని తీసేయి, సలహాలు ఇస్తున్నాడు, ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అంటాడు వాడు. హ్మ్. అందుకని వాడు వదిలేస్తాడు. అంటే మన చేతుల్లో లేనప్పుడు ఇంకా ప్రకృతి చూసుకుంటుంది, పరమాత్మ చూసుకుంటాడు. మనం మాట్లాడు. విత్ రిజల్ట్స్ అనమాట. అక్కడ వేసేస్తాడు దెబ్బ. అన్ని కరెక్ట్గానే చేశానే, ఎందుకు ఇక్కడ ఫెయిల్యూర్? నువ్వు బుర్ర గొక్కోవాలి, దెబ్బ ఎక్కడ పడిందో, దెబ్బ ఎందుకు పడిందో తెలుసుకోవడానికి. హ్మ్. సో నేను ఏమంటానంటే దానికి బేస్ బాల్య దశ నుంచే నీకు ఒక సంస్కారంతో నీ బాడీ, నీ మొక్క వంగనిది మానై వంగున అన్నారు చూడండి. ఆ మొక్క దశ నుంచే తల్లిదండ్రులు పిల్లలతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి, ఒక ఐడియాలజీతో పెంచాలి. లేదు ఇప్పుడు కొత్త సిద్ధాంతాలు మొదలు, పిల్లల్ని వాళ్ళని పెరగనివ్వాలి, వాళ్ళని అడ్డు చెప్పకూడదు అని మాట్లాడుతుంటారు చూడండి. నాన్ సెన్స్ అది. నువ్వు మొక్క ఏపుగా కరెక్ట్గా పెరగాలంటే చిన్నప్పటి నుంచే దాన్ని అటు ఇటు 2 రాడ్లు వేసి కడుతున్నావు కదా, అందుకనే పర్ఫెక్ట్గా పెరుగుతుంది కదా. నీ ఇంట్లో పెరిగే కుక్కకే ఆఫ్టర్ ఆల్ 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి సిట్ అంటే కూర్చుంటుంది అది.
అదే 4 సంవత్సరాల తర్వాత దానికి నేర్పించండి, సిట్ అంటే పీకుతుంది. ఉమ్. ఎప్పుడు నేర్పించాలో అప్పుడు నేర్పించాలి. నేర్పించాలి. అంతకంటే మన పిల్లలు ఏమీ పెద్ద ఎక్కువ కాదు. అవును. సో బాల్యము అంటే అజ్ఞాన దశ అని అర్థం. ఉమ్. ఆ దశలో జ్ఞానం నేర్పించడం నిదానంగా పరిచయం చేయాలి. అలా పెరగాలి. మనం చూస్తూ పెరుగుతున్నాడు, మన అబ్జర్వ్ చేస్తూ పెరుగుతున్నాడు, మనం తెలుసుకుంటూ పెరుగుతున్నాడు, మన ఫాలో అవుతూ పెరుగుతున్నాడు. అక్కడ నువ్వు వీడికి ఐకాంగా ఉండాలి. Yes, sir. నువ్వు ఇది బాధ్యత. ఉమ్. సో వాడికి ఏదో డబ్బు ఇస్తున్నాం, కంఫర్ట్స్ ఇస్తున్నాం అనుకుంటే వాడి భవిష్యత్తును నాశనం చేస్తున్నావు అని అర్థం. వాట్ ఈజ్ లైఫ్ అని చెప్పాలి. ప్రతిరోజు యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ యువర్ మోస్ట్ వాల్యుబుల్ కిడ్స్. రోజుకి అరగంట అయినా మీ పిల్లలతో మీరు గడపాలి. ఉమ్. అమ్మో సాయంత్రం నాన్న వచ్చేసరికి నా ప్రోగ్రెస్ ఏమిటో అడుగుతాడు. ఇది అలవాటు చేయండి. అప్పుడు వాడు ప్రోగ్రెస్తో ఉంటాడు. ఉమ్. ఈ పని చేస్తే అమ్మ హర్ట్ అవుతుంది అనే ఆలోచన వాడికి తెలియజేయండి. వాడు ఆ పని చేయడానికి ఇంకా సిద్ధపడ్డాం. 4 సార్లు చెప్పినా వాడు వెళ్ళలేడు. 5వసారి దండించండి, లేకపోతే వాడు ఇంకా రాటు తేలుతాడు. ఇవన్నీ లైఫ్లో తీసుకోవాల్సిన చాలా వీటికి ఉత్తమోత్తమే. మీరు లేచారండి, లేవగానే పూజ గదిలోకి వెళ్ళారు, చూస్తున్నాడు పిల్లాడు. వాడు ఒక దశ దాటిన తర్వాత వాడు అమ్మ లేవగానే స్నానం చేసి పూజ గదిలోకి వెళ్తోంది, ఏమిటో ఇట్టిట్ట అంటోంది, ఇట్టిట్ట కొడుతోంది, ఇవన్నీ తెలుస్తుంది పాపం వాడికి. అవును. ఇలా అంటోంది. ఫైనల్గా వంటగదిలోకి వెళ్తోంది, ఏదో తెచ్చి ఇస్తోంది, ఇట్లా అంటోంది దేవుణ్ణి, ఏదో చదువుతోంది. ఇది అబ్జర్వ్ చేస్తే 9 రోజులు అబ్జర్వ్ చేశాడు పిల్లవాడు. 10వ రోజు అడుగుతాడు, అమ్మ నువ్వు ఇట్లా ఇస్తున్నావు ఏమిటి అంటే, ఆరతి నాయన. అమ్మ నువ్వు ఏంటి అక్కడ మాకు పెట్టే అన్నం అంతా అక్కడ పెడుతున్నావు, ఎవరు ఏమీ తింటలేదు, ఎందుకు పెట్టావు ఇక్కడ అంటే, దేవుడికి థ్యాంక్స్ చెప్పాను నాన్న, ఇవాళ నోట్లోకి 5 వేళ్ళు వెళ్ళడానికి కారకుడు పరమాత్మ. మనం బియ్యాన్ని పెంచుకుంటున్నాం కానీ మొదటి వడ్ల గింజ ఇచ్చింది పరమాత్మే. ఇవాళ నోట్లోకి 5 వేళ్ళు వెళ్ళడానికి పరమాత్మ. నువ్వు లేకపోతే నాకు ఈ ఆరోగ్యం, నాకు ఈ శక్తి లేదు, అందుకని నీకు థ్యాంక్స్. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞపాత్రము బ్రహ్మం అంటే దీని సారాంశం ఏమిటంటే, సృష్టిలో ప్రతి వస్తు విశేషము పరమాత్మ అంశలో భాగమే. అన్నీ వాడే. ఏది నీ ప్రయత్నం వల్ల, నువ్వు ఎవడింట్లో పుట్టాలో నువ్వు ప్లాన్ చేసుకోవాలి. అవును కదా, ఎలాంటి ఆరోగ్యంతో పుట్టాలో నువ్వు ప్లాన్ చేసుకోవాలా, ఏ అమ్మకి నాన్నకి పుట్టాలో నువ్వు ప్లాన్ చేసుకోవాలా, ఎప్పుడు పుట్టాలో ప్లాన్ చేసుకోవాలా, ఎప్పుడు పోవాలో ప్లాన్ చేసుకోవాలా. అప్పుడు ఇట్లాంటి నేపథ్యం ఏది నువ్వు కానప్పుడు నేను అంటావేమిటి, నువ్వు ఏమిటి అసలు, వాట్ ఈజ్ యూ, ఏం లేదు, నథింగ్. సో అందుకని ఈ లోతులకి తెలుసుకోవడానికి అసలు నేనేమిటి అనేది తత్వం, నేనేమిటి అని ఆలోచించడమే బాధ్యత. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ బాధ్యత మొదలైతే ఒక బాధ్యతతో సమాజంలోకి వెళ్తావు. అన్ని బాధ్యతాయుతమైన పనులే చేస్తావు. నువ్వు చేసే వర్క్ చాలా తపస్సులాగా చేస్తావు. టైం చూసుకుని మనం చాలా చోట్ల చూస్తుంటాం. ఇవన్నీ భగవద్గీతలో చెప్పబడ్డాయి. వాచి చూసుకుని పని చేయకు, పని ఎంత అయిపోయిన తర్వాత వాచి చూసుకో, అది తపస్సు అంటే. సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోవాలండి. మన మా ఆఫీస్ టైమింగ్, మీ ఆఫీస్ టైమింగ్స్ ఏమిటి అని అడుగుతాం. 9 to 6 అండి అంటాడు వాడు. 9 to 6 కదా, వాడు 5:30 దగ్గర నుంచి వాచి చూసుకుంటుంటాడు. వాడి వల్ల వాడికి కానీ, వాడి వల్ల నిన్ను ఆ ఉద్యోగంలో పెట్టుకున్న వాడికి కానీ జీవితంలో ఉపయోగం లేదు. ఈ పక్కన ఇంకోటి ఉంటాడు, 6:30 అయింది, 6:30కి వాడు దుకాణం కట్టేసి నీ దగ్గరకు వచ్చాడు. నీ దగ్గరకు వచ్చి, ఏంట్రా అది 6ంటికి మన ఆఫీసు క్లోజ్ కదా, ఇప్పుడు 6:30 అయింది, ఇంకా ఉన్నావేమిటి అంటే, వాడు ఇప్పుడు వాచి చూసుకుని, ఏంటి 6:30 అయిందా, ఓ మై గాడ్, నువ్వు వెళ్ళు, నాకు ఇంకా చాలా వర్క్ ఉంది, ఇది నేను పూర్తి చేసుకుని వస్తాను అంటాడు వాడు. వాడు తపస్వి. వాడికి శాలరీ సెకండరీ. కానీ వీడు ఏ తపస్సులో అయితే ఉన్నాడో, ఈ తపస్సుకు సంబంధించిన నిజాయితీనే, ఈ తపస్సునే ఏదో రోజు వాడిని అల్టిమేట్ స్థితికి తీసుకెళ్తుంది. పనిని ఎంజాయ్ చేయరా అని చెప్తున్నాడు కృష్ణుడు. పనిని ఆస్వాదించు. జీవితం అంటే లక్ష్యాన్ని చేరుకోవటం ఒక్కటే కాదు, ప్రయాణాన్ని ఆస్వాదించడం కూడా. కొంతమంది తిట్టుకుంటూ పని చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో మీకు పని అప్పి చెప్పి నాకు రేపటి లోపల అయిపోవాలి అన్నారు అనుకోండి, రేపటి లోపల కాదనుకోండి, మీరే ఆయనకి టచ్లోకి వెళ్ళాలి. అంతే తప్ప ఆయన వచ్చి, మీకు పని ఇచ్చిన వాడు వచ్చి, ఎంప్లాయర్ వచ్చి పని అయిందా అని ఫాలోఅప్ చేస్తుంటే అది ఆత్మహత్యలాగా భావించాలి. నేను పనికి మీరు అప్పచెప్పారు సార్, నేను చాలా మీరు నాకు ఇందులో ఎంత గొప్ప భగవద్గీతలో
అది మనకి యోగ కర్మసు కౌశలం అంటాడు మిత్రమా. అసలు పనిలో ఆనందం పొందుతుంటే ఆ ఆరోగ్యం వేరు. పనిలో ఆనందం పొందకపోతే ఆ పని నువ్వు ఫీల్ అవుతూ చేస్తున్నావు కదా, చేయడానికి ఫీల్ అవుతూ చేయడానికి ఫీల్ అవ్వడం తేడా ఉంది. వేరుంది. చేయడానికి ఫీల్ అవుతూ పని చేస్తున్నావు అనుకో, ఎంతసేపు శాలరీ కోసమే. వాడు వాయించేస్తున్నాడు రా బాబు, ఈ పని ఇచ్చి చంపేయడం ఏంటి? నువ్వు అప్లికేషన్ పెడితే జాబ్ ఇచ్చాడు, ఇప్పుడు చంపేయటం అంటావేంటి? నువ్వు దాన్ని ఎంజాయ్ చేయాలి, లేకపోతే హెల్త్ పాడవుతుంది. పనిని ఎంజాయ్ చేస్తూ ఎప్పుడైతే చేస్తావో హెల్త్ రెట్టింపు అవుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది. పని ఇస్తుంటే మనం ఎందుకు ఆనందించాలో తెలుసా? క్రియేటివిటీ పెరుగుతుంది. పని లేకపోతే బద్ధకస్తుడు అవుతావు. ఎప్పుడైతే బద్ధకంతో ఉన్నావో అప్పుడు నీ దగ్గరికి ఏ పని వచ్చినా కూడా అది తామస కర్మ అవుతుంది. ఆ పని చేస్తూ ఉంటావు, ఎప్పటికీ తెమలదు. కొంతమంది ఇళ్ళలో ఆడవాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు అదేదో ఉతుకుతూనే ఉంటారు, ఎప్పటికీ కాదు అది. సో క్రియేటివ్గా చేయాలి పని. తప్పు ఒక రోజు ఇలా వెళ్తున్నావు, ఏంటి రోజు ఇన్ని గంటలు పడుతుంది ఏంటి, షార్ట్ వే లేదా అని ఆలోచించడం మొదలెడతావు. రోజు ఇలా వెళ్ళటం అనే పని అనే కర్తవ్యం అనే కర్మని ఆచరిస్తూ ఉండగా బ్రెయిన్ షార్ప్ అయ్యి నువ్వు ఇప్పుడు షార్టెస్ట్ రూట్ కనుక్కున్నావు, ఆలోచన మొదలవుతుంది. అందుకని పనిని ఎవడు పనిచ్చినా కూడా ఎంజాయ్ చెయ్యి, ఆనందించు. ఇవాళ నాకు పని వచ్చిందిరా, ఇంకా దీని అంతా చూస్తాను. ఇలాంటి వాళ్ళు మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే, కోట్ల మందిలో ఒకళ్ళు ఉంటారు. మీరు ఎంత బోధ చేసినా భలే చెప్పాడు, రేపటి నుంచి నేను ఇట్లాగే క్రియేటివ్గా పనిచేయాలి అంటాడు. బుర్ర పని చేయదు వాడికి, ఊరికి అనుకున్నాడు అంతే. సో అనుకున్నవాడు, అనుకుని ఆచరించడానికి మొదలుపెట్టినవాడు, ఆ మొదలుపెట్టిన దాంట్లో స్థిరపడేవాడు, వీళ్ళందరినీ వర్గీకరిస్తే చివరికి ఒక్కడు నిలబడతాడు. ఆ ఒక్కడు నువ్వు కావాలి అంటాడు కృష్ణ. ప్రతి ఒక్కళ్ళ గురించి మీరు విమర్శనాత్మకంగా లేదంటే విశ్లేషణాత్మకంగా చూస్తారు, కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక రేంజ్లో మీరు పొగడ్డం అనేది నేను చూశాను. పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను ఒక పాయింట్లో కనెక్ట్ అయ్యా. మళ్ళీ తేడా వస్తే దాన్ని విమర్శించడం, విశ్లేషించడం లేదా ప్రశ్నించడంలో కూడా నేను ముందుంటా. నేను అది కూడా చెప్తాను, ఇప్పుడు ఇదే వేదిక నుంచి అది కూడా చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు నాకు ఎక్కడ నచ్చాడంటే, డబ్బు మనిషికి యాసిడ్ టెస్ట్ లాంటిదండి. డబ్బు దగ్గర ఎవడైతే కరెక్ట్గా ప్రవర్తిస్తాడో, డబ్బు తుచ్చమని భావిస్తాడో, డబ్బు కాదు నన్ను నడిపేది, డబ్బు నా ముందు కాదు, డబ్బు నా వెనకాల రావాలి తప్ప డబ్బు నా లక్ష్యం కాదనుకుంటాడు. నా లక్ష్యం ఈ డబ్బు కంటే అతీతమైనది ఏదో ఉంది, అది గివ్ బ్యాక్ టు ది సొసైటీ అని ఎవడన్నా అనుకుంటాడో అది ఖచ్చితంగా నా మార్గంలో ఉన్నవాడే అనిపిస్తుంది నాకు. కాబట్టి నేను ఆ సిద్ధాంతం ఫాలో అయ్యేవాడిని. మళ్ళీ ప్రశ్నించాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాడిని కూడా ప్రశ్నించాల్సి వస్తే నేను తప్పకుండా విశ్లేషిస్తా, ప్రశ్నిస్తా, తిరిగి ఆయనకు కూడా నేను స్ఫూర్తినిస్తా. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఈ సనాతన ధర్మ మార్గంలో ఉన్నవాడిని. ఆయన నోట్లోంచి వెలువడింది కూడా సనాతన ధర్మము అనే మాట మాట్లాడాడు ఆయన. అతను ఎంత ప్రభావితం చేసే వ్యక్తి అంటే, హీరో, సినిమా ఇది తీసేయండి, ఎంత కోట్ల మందిని ప్రభావితం చేసే వ్యక్తి అంటే సనాతన ధర్మం అని ఒక స్టేజీ మీద ఆయన మాట్లాడినందుకు కొన్ని కోట్ల మంది నెక్స్ట్ మినిట్ గూగుల్లో సెర్చ్ చేశారు, వాట్ ఈ సనాతన ధర్మం. ఈ జనరేషన్ పిల్లలు, యూత్, వాళ్ళకి సనాతన ధర్మం అంటే తెలియదు. సో అంతటి ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉండటం అనేది దైవాంశ లేకపోతే సాధ్యం కాదు మిత్రమా. డబ్బు అనేది మనిషికి యాసిడ్ టెస్ట్ లాంటిది. డబ్బు దగ్గర నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో దట్ షోస్ యువర్ క్యారెక్టర్. అట్లా నేను భగవద్గీతలోకి వచ్చింది, భగవద్గీతలోకి రాకపోతే ఈ ప్రాజెక్టులో నేను ఖర్చు పెట్టిన 9 కోట్ల రూపాయలు, 9 కోట్లు, ఎస్, తెలుగు ప్రాజెక్టు 9 కోట్ల రూపాయలు నేను విడిగా, నేను సినిమా పాటల ద్వారా, నా షోస్ ద్వారా నేను సినిమా గాయకుడిగా సినిమా స్క్రీన్ మీద ఫెయిల్యూర్. కానీ నేను సినిమా గాయకుడిగా లేదా ఘంటసాల గారి పాటలు పాడే గాయకుడిగా లేదా వేదికల మీద పాడే గాయకుడిగా లేదా సంగీత దర్శకుడిగా, నేను రచయితగా, అన్ని వేస్లోనూ ఐఎమ్ సక్సెస్, ఐఎమ్ స్టార్. అలా నేను ప్రపంచమంతా తిరుగుతూ నేను డబ్బు సంపాదిస్తూ ఈ 9 కోట్లు నా పర్సనల్ జీవితానికి కూడా నేను ఉపయోగించుకోవచ్చు. నేను 4 చోట్ల 4 ఎకరాలు కొనుక్కోవచ్చు, ఇల్లు పెంచుకోవచ్చు, అన్నీ పెంచుకోవచ్చు. అలా చేయలేదు. ఒక రోజు కూర్చుని వాట్ ఆఫ్టర్ డెత్ అని అనుకున్నాం, అంతే. అది ఇటువైపుకి దారి తీసింది. డబ్బు 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 అని మనం చూస్తుంటే కొన్ని అసలు వార్తలు వింటుంటే, అంటే నేను బీయింగ్ ఏ జర్నలిస్ట్ కూడా ఇప్పటికే నాకు అవే రిలేషన్స్, ఆ జర్నలిజంలో ఉన్న రిలేషన్స్ కొనసాగుతుంటాయి. ఒక్కొక్కడికి 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు పొలిటీషియన్స్కి. పదవిలోకి వచ్చే ముందు నీ ఆదాయం ఏమిటి, నీకున్న ఆస్తులు ఏమిటి, ఇప్పుడు నీ ఆదాయం ఏమిటి, ఆస్తులు ఏమిటి, ఏం చేయాలి అసలు వీళ్ళని.
కృష్ణుడి భాషలో అయితే చంపేయ్ అన్నాడు. నేను మళ్ళీ మొదటి పాయింట్కే వస్తే అసలు డబ్బు వద్దనుకున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అక్కడ నాకెందుకో క్లిక్ అయింది, మ్యాచ్ అయింది. ఏంటిది 100 కోట్లు 1000 కోట్లు సంపాదించగలిగే పరిస్థితి ఉండి నాకు వద్దనుకుంటున్నాడు ఏంటి, నాకు ప్రజాసేవ అనుకుంటున్నాడు ఏంటి? అది నిజంగా సేవ కాదు, చాకరీ. అది కూలివాడి కంటే వాడు నిరంతరం నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే పామరుడు సాధారణమైన వాడు నిన్ను ఎంత తిడతాడో అది ఒక లెక్కలేదు. అంతటి సేవ చేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని సేవ చేయాలి. మన ఆరోగ్యంతో మనకు సంబంధం లేదు. ఇవాళ నాకు ఒంట్లో బాగుండలేదు కాబట్టి రాలేను అంటానికి వీల్లేదు. అన్నిటిని త్యాగం చేసి అక్కడికి రావాలి. అన్ని సినిమాలు వదులుకొని అంత ప్రయాణం వదులుకొని అక్కడ దాకా రావడం అంటే చిన్న విషయం కాదు మిత్రమా. అక్కడ క్లిక్ నాకు ఈ పిచ్చే ఉంది. పిచ్చ అంటే తపస్సు. పిచ్చ అంటే అదేదో నెగిటివ్ వర్డ్ కాదు. ఈ పిచ్చ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది. నేను ఏదో సమాజానికి ఏదో ఇవ్వాలి, చచ్చిపోయే లోపల ఒక పర్మనెంట్ ఏదో ఇవ్వాలి, ఎక్స్పైరీ డేట్ లేని ఏదో ఇవ్వాలి. పరమాత్ముడు మనకి ఏం టాలెంట్ ఇచ్చాడో అది దాంతో ముడిపెట్టి ఏదో జనాలకు ఇచ్చేసేయాలి. అది క్లారిటీ లేదు నాకు. కొంతకాలం తర్వాత అప్పుడు వెలిగిన బల్బు అసలు జ్ఞానం ప్రపంచానికి నహి జ్ఞానైన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానంతో సమానమైంది, పవిత్రమైంది ఇంకొకటి లేదు. 5126 సంవత్సరాల క్రితం ఉన్న భగవద్గీత ఇవాళకి మార్కెట్లో ఉంది అంటే ఇట్ ఈస్ అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ ప్రీచ్. దీన్ని ఎంతమంది హిందువుల ఇళ్లలో ఉంది అంటే పెద్ద ప్రశ్న. ఉంటే ఎంతమంది చదువుతున్నారు ఇంకో ప్రశ్న. ఒకవేళ మీరు మీ ఇంట్లో భగవద్గీత పుస్తకం ఎక్కడ పెట్టారు అని అడిగితే అలా చూపిస్తుంటాడు. పూజ గదిలో పెట్టి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు వాడు. చదవట్లా. భగవద్గీత దండం పెట్టుకుని వెళ్ళే గ్రంథం కాదు అది. అది చదవాల్సిన గ్రంథం, ఆలోచించాల్సిన గ్రంథం, ఆచరించాల్సిన గ్రంథం, ప్రచారం చేయాల్సిన గ్రంథం. ఇంకా మించి దీన్ని ఎవడన్నా తోలనాడితే వాడికి తగిన విధంగా బుద్ధి చెప్పవలసిన గ్రంథం. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అట్టి కర్మాచరణమున మరణము సంభవించినను మేలే అన్నాడు. నేను బాగా వణికిపోయి కదిలిపోయిన సంఘటన ఏంటంటే, నువ్వు హిందువా అని అడిగి మన కాశ్మీర్లో హిందువా అని అడిగి పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి నువ్వు హిందువా అని అడిగి నేను హిందువే అని అంటే కన్ఫర్మ్ చేసుకుని మరి హిందువుల్ని 26 మంది హిందువుల్ని చంపేసిన దుర్మార్గులు వీళ్ళు మైనారిటీలా మెజారిటీలా? మెజారిటీలకి శక్తి ఉంటుంది, మైనారిటీలకి తక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు వాడు ఏంటి శక్తివంతులుగా ఉన్నాడేంటి? ఆ నెక్స్ట్ డే నువ్వు హిందూ అన్న ప్రతివాడికి బాధ్యత కదా, హిందూ అని చంపేశాడు అంటే అట్లా బాధ్యతగా రియాక్ట్ అయిన వాడు ఒక్క మోడీనేనా? అతనికైనా బాధ్యత? ఒక్కొక్క స్వామీజీకి లక్షలాది మంది కోట్లాది మంది ఫాలోవర్స్ ఉంటే ఎవరో రోడ్డు మీదకి వచ్చి నిరాహార దీక్షలు చేయలేదే. నా ధర్మాన్ని ఇలా ప్రశ్నించి నా ధర్మీయులని ఇలా పొట్టను పెట్టుకుంటారా అని మాట్లాడలేదే. ఏంటది? హిందూయిజం ఈజ్ సో స్ట్రాంగ్ బట్ హిందూస్ ఆర్ సో వీక్ అన్ఫార్చునేట్లీ. మనం దండం పెట్టుకుని వస్తాం, గుడికి వెళ్తున్నాం, దండం పెట్టుకుని వస్తాం, ఆరాధిస్తున్నాం, ప్రతిరోజు ఆ దైవాన్ని చూస్తున్నాం. బయటికి రాగానే నెక్స్ట్ డే ఆ గుడి పగలగొట్టేశారు, ఆ విగ్రహాన్ని పగలగొట్టేశారు అంటే ఈ దండం పెట్టుకుని వాళ్ళందరూ అక్కడికి వచ్చి నిరాహార దీక్ష చేయాలి కదా. ఎవడు రాడేంటి? ఈ గుడి కాకపోతే ఇంకో గుడి అని ఇంకో గుడికి పోతారేమిటి? ఏమిటి యాక్టింగ్ ఇది? మీరు నిజంగా హిందువులేనా? నేను రెండోసారి కనెక్ట్ అయింది. సనాతన ధర్మం అని మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. ఎస్, చాలా గొప్పది. మాలాంటి వాళ్ళు దాని మీద మిమ్మల్ని మీ ముందు కూర్చొని ఇన్స్పైర్ చేయడానికి, నాకు ఆత్మీయుడు ఆయన, మీ ముందు కూర్చొని ఇన్స్పైర్ చేయడానికి చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, చాలామంది ఉన్నారు. ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి వక్ఫ్ బోర్డు లాగా సనాతన బోర్డు కూడా స్థాపించాలనే ఆలోచన చాలా గొప్ప ఆలోచన అది. కానీ అది ప్రకటించిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. వెంటనే కార్యాచరణ. ఇవాళ ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ మాట్లాడాడో రేపటి నుంచి కార్యాచరణ ప్రారంభం అయిపోవాలి. మాలాంటి వాళ్ళందరూ దిగులు పడుతున్న విషయం అది. వెంటనే కార్యాచరణ మొదలవ్వలేదు. కార్యాచరణ మొదలవ్వాలంటే సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ఫస్ట్ చేయవలసిన పని గుజరాత్లో లాగా మీరు 5వ తరగతి నుంచే భగవద్గీతని, మతాలకు అతీతమైన భగవద్గీత అండర్లైన్ ఎందుకో చెప్పడానికి మాలాంటి వాళ్ళకి లక్షల మంది ఉన్నారు. భగవద్గీత మతాతీత గ్రంథం, మత గ్రంథం కాదు. మా భావజాలం వల్లే, భారతదేశంలో ఉన్న సనాతన ధర్మ భావజాలం వల్లే ఇన్ని మతాలను మేము కౌగిలించుకోగలిగాం. కౌగిలించుకున్న తర్వాత మీరు కౌగిలిలోకి వచ్చిన తర్వాత మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో దాన్ని మేము అబ్జర్వ్ చేయట్లా. మా దురదృష్టం అది, మా బలహీనతో దురదృష్టం. ఎందుకంటే కౌగిల్లోకి వచ్చిన తర్వాతే నువ్వేమంటున్నావు, లవ్ జిహాద్ పేరుతో కొంతమంది పట్టుకుపోతున్నావు, హిందూ పిల్లల్ని మీరు నాశనం చేస్తున్నారు. అదేంటి కన్వర్షన్ పేరుతో ఇంకొంతమంది విపరీతంగా ఒక టార్గెట్ పెట్టుకుని మనకే టార్గెట్ లేవు.
మనకి టార్గెట్ లేవు. ఈ టార్గెట్ లేకపోవడంలో భాగమే మీరు సనాతన ధర్మం అంటే ఏమిటి, మనం ఖచ్చితంగా చదవాల్సిందా, రాముడు క్యారెక్టర్ ఇది రావరే, హనుమంతుడి క్యారెక్టర్ నుంచి నేర్చుకోవాల్సింది ఇది, సీతమ్మ క్యారెక్టర్ నుంచి నేర్చుకోవాల్సింది, స్త్రీలు నేర్చుకోవాల్సింది ఇది అని మనం మన పిల్లలకి చెప్పడంలో ఎక్కడో ఫెయిల్ అవుతున్నాం మనం. గీత అది చెప్తుంది, ప్రాణం పోయినా నీ ఉనికిని, నీ 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 తల్లిని మర్చిపోకు, నీ తండ్రిని మర్చిపోకు, నీ మాతృభాష, మాతృభూమి, మాతృ సంస్కృతి, మాతృదేశం, వీటి విలువ మర్చిపోకు. ఇది చాలా గొప్ప దేశం, ఇది చాలా గొప్ప ఐడియాలజీ ఉన్న దేశం. సో అందుకని పవన్ కళ్యాణ్ గారికి ఆ రెండు విషయాలు నేను చాలా చోట్ల చెప్పాను, ఈ వేదిక మీద కూడా ఆయన గుర్తు చేస్తున్నాను. అందుకని నేను ఆయన కనెక్ట్ కావడం జరిగింది. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ అయ్యానని చెప్పాను అనుకోండి, ఈ పర్టికులర్ పాయింట్స్లో నేను నేను జర్నలిస్ట్ని, ఊరికి జస్ట్ లైక్ దట్ మీ పక్కన అలా నేను కూర్చోను, మీ పక్కన మీ ఐడియాలజీ నాకు నచ్చితే ఎస్ అంటాను. మీ ఐడియాలజీ మధ్యలో ఎక్కడన్నా మాట వేరు చేత వేరు అనిపిస్తే నేను మిమ్మల్ని వదులుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉంటా. అది ఆచరణ సిద్ధాంతం నాది. అదే అందుకని వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈ సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో 5వ తరగతి నుంచే మన ఉభయ రాష్ట్రాల్లో ఈ భగవద్గీతని కరిక్యులంలో యాడ్ చేయండి స్వామి. మిగతా మతాల వాళ్ళు ఏడుస్తారు, ముందు నువ్వు ఏడకుండా ఉంటే చాలు. వాడు ఎందుకు ఏడుస్తాడు? యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఇందులో దేవుడు ఎక్కడ లేడు, ఈ శ్లోకంలో భక్తుడు ఎక్కడా లేడు, మతం ఎక్కడా లేదు. ఒక టీచర్ స్టూడెంట్కి చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, నాన్న ప్రపంచం అంతా నీ వంక చూసి నిన్ను ఫాలో అయ్యే స్థాయికి నువ్వు ఎదగాలరా. ఇది దీని సారాంశం. అయితే ఇప్పుడు మీరు చెప్పారు భగవద్గీత ఫౌండేషన్ అనే దాని ఉద్దేశం ఇవన్నీ చెప్తూ వచ్చారు సార్. దీని లక్ష్యాలు ఏంటి ఫైనల్గా? భగవద్గీత ఫౌండేషన్ లక్ష్యం ఇంటింటా గీతా జ్యోతి. ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి, ప్రచారం చేయాలి. దాని ఫలితం ఏమిటంటే స్వార్థరహిత ఉత్తమ సమాజం నిర్మించబడుతుంది. దాని ఫలితం ఏమిటంటే స్ట్రెస్లెస్ లైఫ్ని ఆనందించవచ్చు. ఇవాళ ప్రపంచం అంతా స్ట్రెస్ఫుల్గా ఉంది. దానివల్ల బాల్యదశ నుంచే రోగాలు, బీపీలు, షుగర్లు, అనేక రోగాలు. సో ఆ స్ట్రెస్లెస్ లైఫ్ లీడ్ చేయటం ఎలాగో భగవద్గీత చెప్తుంది. అల్టిమేట్గా ప్రపంచ శాంతిని సాధించాలంటే అది ఒక్క భగవద్గీత వల్ల మాత్రమే సాధ్యం మిత్రమా. సో దీన్ని అంటే ఐడియాలజీ ఆఫ్ హిందూయిజం, ఐడియాలజీ ఆఫ్ భారతదేశం, ఐడియాలజీ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ ఈజ్ భగవద్గీత. ప్రపంచంలో ఏ మత గ్రంథం ఈ భగవద్గీతకి కొన్ని లక్షల కిలోమీటర్ల సమీపానికి కూడా రాలేవు. అవన్నీ కూడా నేను చదివినవాడుగా మాట్లాడుతున్నాను. సో అందరినీ సమానంగా ఆత్మ ఉపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున అంటే కేవలం మానవులు మాత్రమే కాదు, సర్వ ప్రాణుల సుఖదుఖాలని తన సుఖదుఖాలతో పోల్చుకొని చూసేవాడే గొప్ప యోగి, మానవుడు, మనీషి, పరమాత్మకి పరమబంధువు. సో ఈ ఐడియాలజీని కనుక జనాల్లోకి, ప్రతి వ్యక్తిలోకి చేర్చగలిగితే లైఫ్ అద్భుతంగా ఉంటుంది, ప్రోగ్రెస్ అద్భుతంగా ఉంటుంది, లక్ష్యాలు అద్భుతంగా ఉంటాయి. దాని ప్రభావం దేశం మీద ఉంటుంది, వ్యవస్థ మీద ఉంటుంది, ప్రపంచం మీద ఉంటుంది. సో అందుకని ఇది ఇంటింటికి చేర్చాలనే ప్రయత్నంలో భగవద్గీత ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. ఆ ప్రయత్నంలో తెలుగులో విడుదల చేసాం, తెలుగు తాత్పర్యంతో, హై అండ్ టెక్నాలజీలో. అంటే అర్థం ఏంటంటే ఇది మామూలుగా జస్ట్ లైక్ దట్ ఆల్బమ్ లాగా కాదు. ఘంటసాల గారి భగవద్గీత స్ఫూర్తి అయినప్పటికీ దానికి టెక్నికల్గా ఇంకొక 100 మెట్లు పైన ఎక్కడో చేసాం. అంటే మీరు కళ్ళు మూసుకుని వింటుంటే దృశ్యం కనిపించే స్థాయిలో రికార్డ్ చేసాం. ఆ సౌండ్ టెక్నాలజీని ఉపయోగించాం. అది 150 మంది టెక్నీషియన్స్, స్కాలర్స్ అవిశ్రాంతంగా 7 సంవత్సరాల కృషి. అది 7 సంవత్సరాల కృషి. ఇంకో 2 సంవత్సరాలు దాన్ని విడుదలకి చేసిన ప్రయత్నంలో మొత్తం మీద 9 సంవత్సరాల కృషి అనంతరం తెలుగు భగవద్గీత విడుదలైంది. ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ భగవద్గీత కూడా అంతే సమయం పట్టింది, 9 సంవత్సరాలు అయింది. అతి త్వరలో దీన్ని అమెరికా అధ్యక్షుడి చేతుల మీదుగా మనం విడుదల చేయబోతున్నాం. దీనికి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఇది విడుదల చేయడానికి, ఈ ప్రాజెక్ట్కి మనకి సపోర్ట్ కావాల్సి ఉంది, ఆర్థిక సహాయం కావాల్సి ఉంది. ఆ స్పాన్సర్స్ కోసం చూస్తున్నాం. కంపెనీస్ సహాయం చేస్తే అది ఈజీ అవుతుంది వ్యక్తుల కంటే కూడా. అది CSR ఫండ్స్ ద్వారా వాటిని ఆశిస్తున్నాం. ఇది కాక ప్రధానంగా ఏమిటంటే హైదరాబాద్ కేంద్రంగా భగవద్గీత మందిరం పేరుతో భగవద్గీత స్కూల్ ప్రారంభించాలనేది మా ప్రధానమైన లక్ష్యం, ప్రస్తుతం మా ముందున్న లక్ష్యం. ఆ స్కూల్లో ఏమిటంటే కృష్ణ దేవాలయం, గోశాల, అశ్వత్థ వృక్షం, ఆ మధ్యలో ఒక 5 అంతస్తుల బిల్డింగ్. ఫస్ట్ ఫ్లోర్లో భగవద్గీత టీచింగ్ స్కూల్,
సెకండ్ ఫ్లోర్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్, థర్డ్ ఫ్లోర్లో భవిష్యత్తులో మనం రికార్డ్ చేయబోయే సంగీత భరిత సంపూర్ణ భగవద్గీతలు బహుభాషల్లో రిలీజ్ చేయబోయే వాటికి రికార్డింగ్ థియేటరు, దానికి తగ్గ ఇది. నెక్స్ట్ ఫ్లోర్లో ఒక త్యాగరాజ గాన సభ, రవీంద్ర భారతి లాంటి ఒక కల్చరల్ ఆడిటోరియం. ఫిఫ్త్ ఫ్లోర్లో అది అన్నదాన సత్రం. అట్లా ఇది ఆ కాంపౌండ్లో 4500 గజాల్లో చేయాలనేది సంకల్పం. దీనికి ఆ స్థలం ప్రభుత్వాలకి మేము కోరే మార్గంలో ఉన్నాం. కాబట్టి మేము వెళుతున్న మార్గంలో మాకు కనిపిస్తుంది ఏమిటంటే ప్రభుత్వాల ప్రియారిటీ ఈ జ్ఞానం కంటే ఇంకా వేరే మార్గాలు అది చాలా కలత చెందే ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. సో ప్రభుత్వాలే సంకల్పించాలి. ఇది జ్ఞానం ఫర్ ఎవ్రీబడి. భగవద్గీతకి ముస్లిమ్స్లో ఫాలోవర్స్ ఎంతమందో, క్రిస్టియన్స్లో ఫాలోవర్స్ ఎంతమందో. సో ఇది కాక ప్రధానంగా ఏమిటంటే మేము ప్రతి దేవాలయాల్లోనూ చూస్తున్నాం, దేవాలయాల్లో పాటలు, భక్తి పాటలు, భజన్స్, కీర్తనలో ఏవో వేస్తున్నారు. అంటే ఈ మూడు మనకి ఏం చెప్తాయి? దేవుడా నువ్వు చాలా గొప్పవాడివి, అంత సర్వశక్తి సంపన్నుడివి, సమర్థుడివి, ఇది అందుకని నేను భజన చేస్తున్నాను. మనం పరమాత్ముడి గొప్పతనాన్ని మనం భజన చేయక్కర్లా, ఆయన గొప్పతనం ఆయనకు తెలుసు. మనం వినాల్సింది ఏంటంటే దైవం మానవులకు ఉపదేశించిన సందేశం ఏమిటో వినాలి. ఆ సందేశం ఏమిటంటే ఏ పని చేస్తే నా నుంచి ఉద్భవించిన నువ్వు తిరిగి నాకు చేరగలవు, దాని పేరు మోక్షం అనేది ఆయన చెప్పాడు. ఆ సిలబస్ బుక్ పేరే భగవద్గీత. అది చదువుకుని భలే చెప్పావు నువ్వు, నాకు చాలా ఆనందంగా ఉంది, నేను మొత్తం చదువుతాను, ఇంత ఆనందం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకోవడానికే నేను రోజు నీ గుడికి వస్తున్నాను అని చెప్పుకునే స్థాయికి హిందూ ఎదగాలి. అంతే తప్ప పిచ్చి కోరికలు కోరుకోవడానికి గుడికి వెళ్ళటం, ప్రసాదం తిని అక్కడే కొబ్బరి చెప్పులు అక్కడే కొట్టుకుని తినడానికి గుడికి వెళ్ళటం, లేదా గుళ్ళో 100 రూపాయలు 500 1000 1,00,000 కోటో కిరీటాలో వేయడానికి గుడికి వెళ్ళటం, ఇవన్నీ పరమాత్ముడి దృష్టిలో తుచ్చం. ఇది గుర్తుపెట్టుకోవాలి. పరమాత్ముడు అంటే అర్థం ఏమిటంటే ఇవ్వగలిగేవాడు, తీసుకునేవాడు కాదు. ఆయన తీసుకోవడం మొదలెడితే నువ్వు ఏది ఇవ్వలేవు. ఇచ్చిందే ఆయన కదా, ఇచ్చిందే ఆయన. అందులో మళ్ళీ కిలో గిల్లి వాడికి వెండి కిరీటం చేయిస్తానంటే ఎంత నాన్ సెన్స్ అనుకుంటాడు అతను. సో అందుకని మనకి ప్రధానమైన కృష్ణ దేవాలయాలకి ఈ భగవద్గీతను ఆయా భాషల్లో రికార్డ్ చేసి విడుదల చేయాలనేది సంకల్పం మిత్రమా. అందులో ప్రధానంగా కృష్ణుడు పుట్టిన మధురకి చేర్చాలి, హిందీలో రికార్డ్ చేసి, హిందీ తాత్పర్యంతో రికార్డ్ చేసి. అక్కడ కూడా భజనలు వేస్తున్నారు తప్ప భగవద్గీత ఏ దేవాలయంలోనూ అది ఎవరు రికార్డ్ చేయలేదు కూడా. రికార్డ్ చేసిన వాళ్ళు కూడా కొందరు రికార్డ్ చేశారు. చేసిన కూడా అది అసలు వినగలిగేట్టుగా, ఆకర్షించగలిగేట్టుగా, ప్రతిరోజు ఇదే వినాలి అనిపించేట్టుగా ఎక్కడ ఈ కృషి జరగలేదు. అది నేను ఖచ్చితంగా పరమాత్మ అనుగ్రహంతో నేను చాలా ఆత్మానందంతో నేను చెప్పుకోగలను. అంత కృషి చేశాం దానికి ప్రామాణిక స్థాయిలో, దాని ఉచ్చారణ దోషాలు లేకుండా రాగయుక్తంగా మ్యూజికల్ మెడిటేషన్గా అలా చేసాం. విశ్వరూప సందర్శనం అయితే మీకు అది మీ కళ్ళకి కనిపిస్తుంది అంతే, అలా చేసాం. ఆ ఒక్క చాప్టర్కే 25 లక్షలు ఖర్చు పెట్టాం, ఒక్క చాప్టర్కే. సో రెండవది కృష్ణుడు పరిపాలించిన ద్వారకకి చేర్చాలి, గుజరాత్లో రికార్డ్ చేసి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించిన తర్వాత కూడా ఆయన హృదయం ఇప్పటికీ సజీవంగానే శిల రూపంలో భద్రంగా ఉందని కోట్లాది హిందువులు విశ్వసించే, సనాతన ధర్మీయులు విశ్వసించే పూరీ జగన్నాథుడి దేవాలయం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆ హృదయం అలాగే వాళ్ళు తీస్తారు, ఆ పైన ఆ దేహం మారుస్తారు, అక్కడికి చేర్చాలి, ఒడియాలో రికార్డ్ చేసి. ఇది కాక సౌత్ ఇండియాలో 2 ప్రధానమైన దేవాలయాలనే, ఒకటి ఉడిపి, అక్కడికి చేర్చాలి, కన్నడ తాత్పర్యంతో రికార్డ్ చేసి. ఇవన్నీ భగవద్గీత ఫౌండేషన్ పెట్టుకున్న ప్రాజెక్ట్స్. అలాగే గురువాయూర్, అక్కడ మలయాళంలో రికార్డ్ చేసి. ఇది కాక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కూడా తమిళనాడు కూడా చేర్చాలన్నది. ఇవన్నీ ఏకకాలంలో ఇప్పుడు మనకి మీద పడుతున్న ఏజ్కి ఇంకా చాలే అని అనుకునే లోపల ఇవన్నీ చేయాలనేది సంకల్పం. అది నేను పరమాత్మకి సిన్సియర్గా నివేదిస్తున్నాను. అల్టిమేట్గా 108 ఎకరాల్లో భగవద్గీత యూనివర్సిటీ స్థాపించాలన్నది. ప్రపంచంలో ఎవరు భగవద్గీతను సంపూర్ణంగా అధ్యయనం చేసి దాని మీద కృషి చేసి ఒక ఆచార్యులు తయారవ్వాలంటే దానికి ఒక చాలా పెద్ద క్షేత్రం రూపొందించాలనేది దానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. అందులో ఆ క్షేత్రంలో ఏమేమి ఉంటాయి, కృష్ణుడికి సంబంధించిన దేవాలయం, ప్రపంచంలో ఎక్కడా లేని రూపంతో కూడిన విగ్రహం కలిగిన దేవాలయం, అది స్థాపించాలనేది సంకల్పం. అక్కడికి వచ్చిన ప్రతివాడికి భగవద్గీత నేర్పించాలనేది. దీని మీద కూడా రీసెర్చ్ జరిగింది. మనం గుడికి వెళుతున్నాం, ఒక శ్లోకం నేర్చుకుని రావటల్లా. హిందువులకి ఒక్క శ్లోకం తెలియదు, తెలిసిన వాళ్ళు పర్సంటేజ్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నారు, ఏం ప్రార్థిస్తున్నావు ఆ శ్లోకం చెప్పు అంటే ఎంతమంది చెప్తారో చూడండి, ఊరికే దండం పెట్టుకున్నారు అంతే. అట్లా లాజిక్ లేకుండా అయిపోతున్న బలహీనులుగా ఉన్న హిందువుల్ని ఏకీకృతం చేసి, హిందూయిజాన్ని ఎవడన్నా మాట్లాడితే, హిందూయిజం గురించి అందరికీ తెలియాలి, దాని తల్లిలాగా కాపాడుకోవాలి. మన మాతృధర్మం దాన్ని కాపాడుకుని తీరాల్సిందే. సార్,
మీరు ఇప్పటివరకు అదే చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది. అంటే భగవద్గీత అనేది జస్ట్ ఇప్పటివరకు ఏంటంటే ఒక బుక్ లానే ఉండేది. బట్ దాని వెనకాల ఉన్న సారాంశాన్ని ఇంతగా అందరికీ అర్థమయ్యేలా వివరించారు. అట్ ద సేమ్ టైం భగవద్గీత ఫౌండేషన్ ద్వారా మీరు చేస్తున్న కార్యక్రమాలు కూడా అందరికీ అర్థమైనయి కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రతి ఒక్కది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. చాలా 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 కృతజ్ఞతలు. నాకు ఈ సందర్భంగా నేను నరేంద్ర చౌదరి గారికి అలాగే రమాదేవి గారికి ఇద్దరికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కారణం ఏమిటంటే టీవీ చరిత్రలోనే మొట్టమొదటిసారి సంపూర్ణ భగవద్గీతలోని అతి ముఖ్యమైన శ్లోకాలు ప్రపంచానికి ఏమి సందేశాన్ని అందిస్తున్నాయి అనేది బాల్య దశ నుంచే పిల్లలకి నేర్పించాలనే లక్ష్యంతో కొంతమంది స్టూడెంట్స్ని కూర్చోబెట్టి నా ద్వారా నాకు ఒక మహోత్కృష్టమైన అవకాశం ఇచ్చి ఆ కార్యక్రమం చేయడం ద్వారా నాకు కూడా నా జీవితం అంతా నేను గుర్తుపెట్టుకోగలిగినంత ఆత్మసంతృప్తిని నాకు ప్రసాదించిన ఈ పుణ్య దంపతులకి నేను ఆయుష్, ఆరోగ్యం, సంపద, ఐశ్వర్యం, విజయం, స్థిరమైన నీతి పరమాత్ముడు పుష్కలంగా సంపూర్ణంగా అనుగ్రహించి కాపాడమని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ. నమస్తే సార్. జై శ్రీకృష్ణ.